దైవజనుల గురించి చెప్పాలంటే ఈ రాత్రి అంతా సరిపోతాయి. దైవజనుల గురించి చెప్పడానికి ఈ చర్చి గమనించండి. దైవజనుల చేతుల మీద ఓపెన్ చేయడం దేవుడు కృపణించున్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 7వ తారీఖున దైవజనులు మన మధ్యకు వచ్చి ఉన్నారు. ఎందుకు లేనటువంటి నన్ను దేవుడు గుర్తించారు. దైవజనులు గుర్తించి ఇంత గొప్ప దైవజనులు మన మధ్యకి రావటం నా హృదయం ఎంతో సంతోషంగా ఉంది. గనుక విలువైన సమయంలో మనం వచ్చాం గనుక మరి దైవజనుల గురించి మీకు ఆల్రెడీ ఇంత ముందు కరోనా టైం నుంచి ఇప్పటి వరకు భోజనాలు మానలేదు. ఎంతో మంది తల్లిదండ్రులు విడిచిపెట్టిన అనాథ పిల్లలకి హాస్టల్లో పెట్టి మనకన్నా ఎక్కువ తల్లిదండ్రులు గుర్తు రాని ప్రేమ పంచి దైవజనులు అట్టి విధముగా కాస్ట్లీ బట్టలు వేసి అట్టి విధముగా ఎంతో మంది అనాథులకి ఆహారం పెడతా ఉన్న రోడ్ల మీద ఉన్నటువంటి వారికి అంత గొప్ప దైవజనులు దేవుడు మన మధ్య తీసుకురావడం సంతోషకరము. ఈ సమయం దైవజనులకి ఇస్తున్న మరొకసారి చప్పట్లు కొట్టి చాలా చక్కని ఇంట్రడక్షన్ చెప్పిన పాస్టర్ జయబాబు గారి ప్రత్యేక వందనాలు. వచ్చిన మీకు అందరికీ వందనాలు. చాలా నీరసంగా ఉన్నారు. కొంచెం పక్క వారికి కూడా వందనాలు చెప్పండి. ఇటు పక్క వారికి వందనాలు చెప్పండి. మనం అమెరికన్ స్టైల్లో కాస్త చెయ్యి షేక్ హ్యాండ్ ఇద్దాం. ఇలా షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఇటు పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వండి. అటు పక్కలు చేయట్లేదు, షేక్ హ్యాండ్ ఇవ్వండి పక్కలు. కమాన్ అందరు మరొకసారి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి పక్క. మీరు మేరీ క్రిస్మస్ అనండి. వండర్ఫుల్. దేవుని సన్నిధిలో మనం గడపడం మనకెంతో ఆనందం. మరి గత సంవత్సరం నేను మీ మధ్యలోకి రాలేకపోయాను. ఇప్పటి వరకు ఎప్పుడు మానలా. ఎందుకంటే ఈ చర్చ్ ఓపెనింగ్ జరిగిన దగ్గర నుంచి దేవుని మహాకృపను బట్టి మరి ఓపెనింగ్ చేసినప్పటి నుంచి మానలేక లాస్ట్ ఇయర్ నేను అమెరికాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే లాస్ట్ టైం డిసెంబర్ నెలలో మధ్యలో రావడం, క్రిస్మస్కి ముందు రావడం జరిగింది. సో ఈసారి కాస్త నేను 2 వారాల ముందే వచ్చాను. కనుక వచ్చిన వెంట నుంచి ఒక్కరోజు కూడా సరిగా నిద్రపోవడం, ఇప్పటికీ సరిగా నిద్ర లేదు నాకు. కనుక వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ అంతా కూడా ప్రత్యేకంగా ఇప్పుడు మనకేమో పగలు రాత్రి, వాళ్ళకేమో పగలు. కనుక దగ్గర దగ్గర 10:30 గంటల తేడా మనం ముందు ఉన్నాం. ఇప్పుడు మనకి ఆదివారం చీకటి అయిపోతుంది, అంటే రాత్రి అయిపోయింది. వాళ్ళకు కూడా ఆదివారం పగలైంది. సో వాళ్ళు ఆదివారం ఇవాళ సండే వర్షిప్కి వెళ్తున్నారు. సో వచ్చినప్పటి నుంచి మీటింగ్స్లో ఉన్నాం. అలాగే పెద్ద కాన్ఫరెన్స్ పెట్టాం. అమెరికా నుంచి బృందాలు వచ్చినాయి. మరి నేను వచ్చినప్పుడు వెంటనే లాస్ట్ వీక్ అంతా డిసెంబర్ 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు దగ్గర దగ్గర అమెరికా నుంచి మెగా చర్చ్ నుంచి చాలా పెద్ద దైవజనులు వారి టీం అంతా, పాస్టర్ జేసన్ స్టాక్టన్ అని, అలాగే మ్యాథ్ డేవిస్ అని, అలాగే ప్రత్యేకంగా మరి మైకిల్ బేలీ అని ఆయనకి సొంతగా ఆయనకి సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది అమెరికాలో. ఆ కంపెనీలో భారతదేశంలో ఉన్న వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళని చూడడానికి కూడా వచ్చారు కానీ వాళ్ళని చూడలేకపోయారు. భారతదేశంలో ప్రత్యేకంగా మరి హైదరాబాద్లో ఆయన తరపున పనిచేస్తున్నవారు, ఆయన కంపెనీలో పనిచేసేవారు. ముంబైలో ఉన్నారు పనిచేసేవారు. నెలకి దగ్గర దగ్గర 3.5 లక్షల నుంచి 4 లక్షలు ఇస్తారు జీతం ఒక్కొక్కరికి. కనుక అలాంటి ఉన్నతమైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ ఉన్నటువంటి వ్యక్తి కూడా మరి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మేము మీటింగ్స్ చేస్తున్నప్పుడు ఆ మీటింగ్స్లో ఆయన సౌండ్ ఆపరేటర్గా పనిచేశారు. అంత తగ్గింపు. సో దేవుని బిడలమైన మనం ఎంత తగ్గించుకుంటామో అంత మనం హెచ్చించబడతాం. ఆయన ఒక పక్కన సాఫ్ట్వేర్ కంపెనీ ఓనరు, కానీ ఆయన పిఏ సిస్టమ్ దగ్గర ఉండి మా సిస్టమ్ అంతటిని అరేంజ్ చేస్తున్నారు. ఇక్కడ పెద్ద లెజెండరీ సిస్టమ్ పెట్టాం. మొత్తం ఫంక్షన్ హాల్ ఒకటి తీసుకున్నాం, కాన్ఫరెన్స్ హాల్ అంతా నిండిపోయి 1వ తారీఖు ఉదయం 9 గంటలు మొదలు పెట్టాం, సాయంత్రం 5:30 వరకు. మళ్ళీ ఇమ్మీడియట్గా సాయంత్రం 7 గంటలకు మొదలు పెట్టాం, 7 నుంచి రాత్రి 10 గంటల వరకు. ఉదయం బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి, లంచ్ దగ్గర నుంచి, డిన్నర్ దగ్గర నుంచి వచ్చిన వందలాది మందికి
సర్వ్ చేయడానికి దేవుడు కృప దయచేశారు. మళ్ళీ 2వ తారీఖు, అలాగే 3వ తారీఖు సేమ్ అలాగే. కనుక వరాస్గా మీటింగ్లు అయిపోయిన వెంటనే మరలా క్రూసిడ్స్, ప్రత్యేకంగా మనం ఆ పాతపాడులో చాలా అద్భుతమైనటువంటి పెద్ద మీటింగ్ చేశాం. మన యొక్క బైబిల్ కాలేజీలో తరబేతి పొందినటువంటి వ్యక్తులు కనుక వారు అద్భుతమైన ఒక సినిమా యాక్టర్ని కూడా తీసుకొచ్చారు వాళ్ళు. కనుక ఆమె కూడా సాక్ష్యం చెప్పింది. కనుక శ్రేష్టమైన మాటలు వారికి అందించడానికి దేవుడు కృప దయచేశారు. అలాగే నిన్న అలాగే మొన్న ప్రత్యేక చెరువు మాధవరంలో ఎస్ఎస్సి మినిస్ట్రీ సియోన్ అసెంబ్లీ చర్చి ప్రత్యేకంగా ప్రాంగణంలో అద్భుతమైనటువంటి సువార్త కూడికలు జరిగింది. నిన్న కూడా రాత్రి అద్భుతమైన సువార్త కూడిక జరిగింది. రాత్రి మీటింగ్ అయి నేను ఇంటికి వెళ్ళే లోపలికల్లా అందరికీ ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళే లోపలికల్లా 1 గంటన్నర అయింది. రాత్రి 1 గంటన్నర పడుకునే లోపలికి 2 అయింది. మళ్ళీ ఉదయమే మాకు మొదటి సెషన్ 7 గంటలకి స్టార్ట్ అయిపోద్ది ఫస్ట్ ఆదివారం పారం. కనుక మేము ఎన్ని గంటలు లేగాలో మీరు అర్థం చేసుకో. పడుకుంది 2 గంటలకి, కానీ ఇమీడియట్గా 6 గంటలు లేగాల, ఒక స్నానం చేసి రెడీ అయిపోయి 7 గంటలకి ఫస్ట్ సర్వీస్, తర్వాత సెకండ్ సర్వీస్, మళ్ళీ వెల్లటూరు సర్వీస్. ఇప్పుడు అన్ని చూసుకొని మరలా మా పిల్లలు అద్భుతమైన కార్యక్రమాలు చేశారు. పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టాం వెనకాల. ఎల్ఈడి స్క్రీన్స్ మీద అద్భుతమైనటువంటి ప్రదర్శనలు, నాటకాలు, అద్భుతమైనటువంటి కార్యక్రమాలు వారు చేశారు. ప్రత్యేకంగా ఆ కార్యక్రమం అంతా కూడా ఇవాళ మరలా రేపు క్రిస్మస్ ప్రోగ్రామ్ గురించి ఏం చేస్తున్నారో చూసి ఇప్పుడే ఇంటికి వచ్చాను. నేను దారిలో పాస్టర్ గారు ఫోన్ చేశారు, అయ్యగారు ఎంత దూరంలో ఉన్నారు, ఎప్పుడు వస్తున్నారు. ఇంటికి నేను వచ్చినప్పటికల్లా 20 నిమిషాలు తక్కువ 8 అయింది. 7:45 అయింది. 7:45. మేము 15 నిమిషాల్లో రెడీ అయిపోయాం. మళ్ళా 15 నిమిషాల్లో రెడీ అయిపోయి మళ్ళీ అక్కడ 8:15 కల్లా ప్రత్యేకంగా బండి ఎక్కాం. మీ దగ్గరికి సమయానికి వచ్చి, కానీ మాకు అడ్రస్ తెలియక కొంచెం ముందుకు వెళ్ళిపోయాం, చాలా దూరం ఎదరికి వెళ్ళిపోయి మళ్ళీ రివర్స్ అయ్యి మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ ఇక్కడ తెక్కుండా మళ్ళీ ఇటు ఇబ్రహీంపట్నం వెళ్ళిపోయి మళ్ళీ కనుక ఇటు తిరగడానికే మళ్ళీ ఒక 20 నిమిషాలు మేము ప్రయాసపడ్డాం. ఏదేమైనప్పటికీ దేవుడు సమయానికి మీ దగ్గర తీసుకుని వచ్చారు. మీరందరూ వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు, మీ చేతులు చూపించారు. వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు. ఈరోజు మీకు అందరికీ తెలిసిన వాక్యమే అద్భుతమైనటువంటి వాక్యం, చాలా విలువైనటువంటి వాక్యాన్ని చూపించాలనుకుంటున్నాను. బైబిల్ గ్రంథం ఉన్నవారు మీ గ్రంథాన్ని తెరిచి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం దయచేసి చూడాలని మనం చేస్తాం. ఇది అందరికీ సండే స్కూల్ పిల్లలకు కూడా చక్కగా చూడకుండా చెప్పేయగలం. మీకు అందరికీ తెలిసిన వాక్యమే. అందరూ నాతో చెప్పండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి. అందరూ చెప్పట్లేదు, వెనకాల చెప్పట్లేదు, కింద అందరూ చెప్పాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి, అందరూ చెప్పండి, విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. సింపుల్. ఈరోజు ఇందులో నుంచి దేవుడి వాక్యాన్ని మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. అందరికీ సుపరిచితమైన మాట. కానీ వాళ్ళు మీరు ఎంతమంది ఈ వాక్యాన్ని అర్థం చేసుకున్నారు? ఎంతమంది ఈ వాక్యాన్ని మీ జీవితంలో పాటిస్తున్నారు? ఎంతమంది కుటుంబాలు ఈ జీవితంలో ఈ వాక్యాన్ని బట్టి మీ జీవితాలు మార్పు చెందినవి? దేవుడు అంటే లోకమును ఎంతో ప్రేమించాడు. ఈ లోకం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడు తన స్వహస్తాలతో ప్రత్యేకంగా మానవుని దేవుడు తయారు చేశాడు. మొదటి రోజు దేవుడు వెలుగుని తయారు చేశాడు. 2వ రోజు దేవుడు ఆకాశాన్ని తయారు చేశాడు. 3వ రోజు దేవుడు భూమిని తయారు చేశాడు. 4వ రోజు దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలను తయారు చేశాడు. 5వ రోజు దేవుడు ప్రత్యేకంగా మనం చూసినట్లయితే జలరాశులను దేవుడు, జీవరాశులను దేవుడు తయారు చేశాడు. 6వ రోజు దేవుడు జంతువుల్ని తయారు చేశాడు. ఆ జంతువులతో ఇంకొక జంతువు, నువ్వు నేను కూడా జంతువులు. ఎంతమంది మన జంతువులను నమ్ముతారు? వెరీ గుడ్, మనం అందరం జంతువులు. మీరు నన్ను నమ్మకపోయినా వీఆర్ ఆల్సో యానిమల్స్. అయితే మనం ఇరాషనల్ యానిమల్స్ అనగా అర్థం ఏంటంటే జ్ఞానం కలిగిన వాళ్ళు, అతనికి జ్ఞానం లేదు, అంతే. అవి జంతువులు, మనము జంతువే, కానీ మనకి తెలివి ఉంది, వాళ్ళకి తెలియదు. దేవుడు మనకి జ్ఞానం తెలియదు. ఆ జంతువులకి ఈ జంతువులకి తేడా ఏంటంటే ఆ జంతువులు దేవుడు మాట ద్వారా కలుగు చేశాడు. ఈ జంతువులైన మనల్ని తన స్వహస్తాలతో తయారు చేశాడు. తన చేతితో మట్టిని తీసుకొని ఆ మట్టిని, పిల్లలు మాట్లాడకూడదు, లిసన్ కేర్ఫుల్, నో టాకింగ్. ఇందా పాస్టర్ గారు చెప్పారు కదా, వెన్ గాడ్స్ ప్రెసెన్స్, దేవుని సన్నిధిలో మనం ఉన్నాం, ఎవరు మాట్లాడండి, మీరందరూ నాకు కనపడతారు. నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే బయటికి వెళ్ళిపోవచ్చు.
కానీ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు చక్కగా దేవుని మాటలు వినాలి. ఇవాళ అదే ప్రాబ్లం. ఇవాళ మనం దేవుని మాటను వినం, దేవుని మాటను నమ్మం. అదే మనకి మైనస్. ఇవాళ ఆ మాటను నమ్మక మన జీవితంలో నాశనం తెచ్చుకోవడం, పాపం వల్ల వచ్చే జీవితం మరణం. ఇవాళ మానవులందరూ ఎందుకు పాపం చేశారని అంటే దేవుడి మాట వినకుండా. ఆ రోజు దేవుడు చెప్పాడు, అపమ్మతో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, ఈ తోట చెట్ల ఫలములో చోట మధ్యలో ఒక చెట్టు ఫలం పెట్టాను, దాన్ని మాత్రం మీరు తినకూడదు. అది దేవుడు ఆదానికి దేవుడు ఆజ్ఞాపించాడు. తినుదినమున నిశ్చయముగా చచ్చగలరు. బాగా గమనించండి, బైబిల్ అంతట్లో పాపం లేని పుస్తకాలు ఏమైనా ఉన్నాయనంటే 2 పుస్తకాలు ఉన్నాయి. అసలు పాపమే కనబడదు. ఆ పుస్తకాల పేరు ఆదికాండం, ప్రకటన గ్రంథం. ఫస్ట్ బుక్ అండ్ ద లాస్ట్ బుక్. బైబిల్లో 66 బుక్స్ ఉన్నాయి, 66 బుక్స్లో. అందుకనే బైబిల్ని ఏమంటారంటే లైబ్రరీ అంటారు. లైబ్రరీలో చాలా పుస్తకాలు ఉంటాయి. అలాగే బైబిల్ ఈజ్ లైబ్రరీ, కలెక్షన్ ఆఫ్ బుక్స్. అనేకమైన బుక్స్ని కలిపి బైబిల్ అన్నారు. అందుకనే బైబిల్ అనేది గ్రంథం, పుస్తకం కాదు, గ్రంథం. ఆ గ్రంథంలో చాలా పుస్తకాలు ఉన్నాయి. అందులో మొదటి పుస్తకం పేరు ఆదికాండం, చివరి పుస్తకం పేరు ప్రకటన గ్రంథం. మొదటి పుస్తకం చివరి పుస్తకంలో పాపం కనబడదు. అది కూడా అన్ని అధ్యాయాలంటే అన్ని అధ్యాయాలు కూడా కాదు. కేవలం బైబిల్ అంతట్లో 4 అధ్యాయాల్లో పాపం కనబడదు. బైబిల్ అంతట్లో ఇక పాపం కనబడతారు. మానవులు పాపం చేశారు, మానవులు తప్పు చేశారు. పాపం వల్ల వచ్చే జీవితం, పాపం వల్ల వచ్చిన శ్రమ, పాపం వల్ల వారు చెరకు వేస్తే తీసుకొని వెళ్ళబడి దేవుడు వారిని చెరకు అప్పచెప్పాడు, దేవుడు వారికి యుద్ధాలకు అప్పచెప్పాడు, దేవుడు వారు అన్ని జనులకు అప్పచెప్పాడు. ఇలా చాలా విషయాలు మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో 4 అధ్యాయాల్లో పాపం కనబడదు. ఆ 4 అధ్యాయాలు ఏంటో ఎవరైనా చెప్తారా? ఆదికాండం మొదటి 2 అధ్యాయాలు, ప్రకటన గ్రంథం చివరి 2 అధ్యాయాలు. ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లో పాపం లేదు. ఆదికాండం ప్రకటన గ్రంథం చివరి 2 అధ్యాయాలు పాపం కనబడదు. సో పాపం ఎక్కడ స్టార్ట్ అయిందంటే 3 అధ్యాయంలో స్టార్ట్ అయింది. ఆ 3 అధ్యాయంలో పాపం ఎలా స్టార్ట్ అయింది అంటే, సాతాన్ గడు ఎంటర్ అయిపోయాడు. వాడు ఏం చెప్పాడో తెలుసా? అవ్వమ్మను ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న ఏంటో తెలుసా? ఈ తోట చెట్ల మధ్యలో ఉన్న ఏ ఫలమును దేవుడు తినకూడదని చెప్పాడా, లేక ఈ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని తినకూడదని దేవుడు నీతో చెప్పాడా అని అడిగాడు. ఏమడిగాడు చెప్పండి? మళ్ళీ అడుగుతాను ప్రశ్న. ఈ తోటలో ఉన్న చెట్టు ఫలముల్లో దేనిని తినకూడదని దేవుడు మీతో చెప్పాడా అని అడిగాడా? లేక 2, ఈ తోట చెట్లలో మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఫలమును తినొద్దు అని దేవుడు చెప్పాడా అని అడిగాడా? ఏమడిగాడు చెప్పండి? మొదటిదా రెండోది? రెండోదండి, తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని దేవుడు తినొద్దు అని అడిగాడు అని అంటున్నారు. అవునా? దానికి అలా అన్నాడు అనేవాళ్ళు చేయి చూపించండి. ఇప్పుడే మీరు అన్నారు కదా, అలా అన్నారు. మళ్ళీ మార్చేశారండి. అన్నారు కదా, ఒప్పుకున్నారు కదా, మరి చెయ్యొద్దని ధైర్యంగా. వెరీ గుడ్, చెయ్యొద్దడానికి ఏమది? మరి మీరెందుకు ఎత్తలా? మీరేమంటారు? మొదలదా? వింటున్నారా? మీకు అర్థమవుతుందా? 2 మరలా అడుగుతాను జాగ్రత్తగానే, బాగా ఆలోచించాడు. నో నో టర్నింగ్ ఏ బాబు, లిసన్ కేర్ఫుల్లీ, డోంట్ లుక్ ఎట్ ద బైబిల్. బైబిల్ చూడకండి, అంత ప్రశ్న క్లోజ్ ఏ బైబిల్స్. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం మాత్రం చెప్పండి. తోట చెట్లలో ఉన్న మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని దేవుడు తినొద్దని చెప్పాడా, లేక ఆ తోటలో ఉన్న ఏ చెట్టు ఫలము దేవుడు తినొద్దని చెప్పాడని అన్నాడా? ఫస్ట్దేనా? అంటే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని దేవుడు తినొద్దని అడిగాడు అంటారా? అది అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? తోట చెట్లలో ఏ చెట్టు ఫలము తినొద్దని దేవుడు అడిగాడా, దేవుడు చెప్పాడా అని అడిగాడు. మధ్యలో ఉన్న చెట్టు ఫలం గురించి అసలు అడగల. వాడు అడిగింది ప్రశ్న. ఎందుకంటే వాడు అందుకనే యుక్తిపరుడు. వాడు చాలా తెలివితేటలతో బొట్టలో వేయడానికి. సరే, తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలమును తినొద్దు అని చెప్పాడని అడగల. తోట చెట్లు ఏ పండు దేవుడు తినొద్దు అన్నాడా అని అడిగాడు. అప్పుడు సమాధానం ఆమె చెప్పింది ఏమంటే, లేదు, తోట చెట్లు అన్ని ఫలాలు తినొచ్చు కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని తినొద్దని అవ్వమ్మ చెప్పింది. కానీ వాడు అడగల. అది నేను చెప్పింది రైటో కాదో ఒకసారి బైబిల్ తీసి చూడండి. 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం. ఇప్పుడు చూడండి బైబిల్.
ఫలమునైనను అది ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను, అంటే ఏ ఫలమునైనను, తినకూడదని అది ఏ పండు తినకూడదని దేవుడు చెప్పెనా? అది దేవుడు చెప్పాడా? ఈ తోట చెట్లలో దేని పండు తినకూడదని. ఇప్పుడు చెప్పింది అర్థమైందా మీకు? మీరు పప్పులో కాలేసి తోట చెట్లు దేని ఫలం తినకూడదు అని అడిగాడు. అప్పుడు అవ్వమ్మ అనేది లేదు లేదు తోట చెట్లు అన్ని పండ్లు తినొచ్చు అని యాక్సెప్ట్. ఇప్పుడు ఏం చెప్పింది అమ్మమ్మ? అయితే కోట మధ్యనున్న ఆ, చెట్టు ఫలమును గూర్చి చెట్టు ఫలమును గురించి దేవుడు మీరు సావకుడినట్టు తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఫలాన్ని మాత్రం తినొద్దన్నాడు. అది దినమున తినకూడదని, వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పాను. అది వాటిని తినకూడదు, వాటిని ముట్టకూడదని దేవుడు మాతో చెప్పాడు అని సర్పంతో ఈయన చెప్పాడు. నిజంగా దేవుడు తినకూడదు ముట్టకూడదని చెప్పాడా, లేక తినకూడదు మాత్రమే చెప్పాడా? తినకూడదు ముట్టకూడదని చెప్పాడా, తినకూడదని మాత్రమే చెప్పాడా? తినకూడదు అని రెండు చెప్పాడు. మళ్ళా పప్పులో కాదేశాడు. దేవుడు తినకూడదు ముట్టకూడదు అని చెప్పాలా, తినకూడదని మాత్రమే చెప్పాడు. 2:17 దేవుడు ఏం చెప్పాడు చూడండి. అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తినమున నిశ్చయంగా. అది దేవుని మాట. మరి అమ్మగారు ఏం తగిలించారు? ఇవాళ వాక్యాన్ని కలిపి చేరపడం అంటే ఇది. యాడ్ చేయకూడదు, లేనిది కల్పించకూడదు, ఉన్నది చెప్పంతే. దాన్ని ముట్టకూడదు అని దేవుడు చెప్పాల, తినకూడదు అని చెప్పాడు. అందుకనే ఆమెకి ఏమైందంటే ముట్టినప్పుడు ఏమవలా, అందుకని ముట్టినప్పుడు చచ్చిపోలా. ఆ సాతానుగాడు చెప్పిన మాట నిజమే, మీరు చావని అన్నాడు, అందుకే నేను ముట్టినా ఏం అవ్వలేదు అని తినడం ప్రారంభించాడు. వాక్యం బాగా అర్థం చేసుకొని వాక్యాన్ని నమ్మితే మీ జీవితాలు దీవెనకరంగా ఉంటాయి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, కానీ ఆ ప్రేమ కారణం ఏంటి అంటే మానవుడు ఆ రోజు తప్పు చేశాడు. ఆ రోజు నుంచి పాపం భూమి మీద ప్రారంభించబడింది. మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయి ఆ భయంకరమైన దుస్థితికి వచ్చారు. తద్వారా దేవుడు ఏం చేశాడనంటే ఈ లోకానికి తన ప్రియ కుమారుని పంపించాడు. ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తారో విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నాశనం అవ్వడు. ఏం పొందుతాడు? నిత్య జీవాన్ని పొందుతాడు. ఇది ఈరోజు వర్తమానం. ఈరోజు బాగా గమనించినట్లయితే దేవుని బిడ్డలమైన మనం ఎంతమంది ఇక్కడ కూర్చున్న మీరు దేవుణ్ణి విశ్వసిస్తున్నారు? ఎంతమంది మీలో విశ్వాసంలో ముందుకు కొనసాగుతున్నారు? మీ జీవితంలో దేవుడి మీద విశ్వాసం ఉందా? దేవుడి మీద నమ్మకం ఉందా? ఇవాళ మన పేరేంటో తెలుసా? మీరు ఏ సంఘానికి సంబంధించిన వాళ్ళు అయినప్పటికీ కూడా మన పేరు మాత్రం ఒకటి. ఏంటది? విశ్వాసం. అందరూ చెప్పండి, ఏం పేరు? విశ్వాసం. ఇంగ్లీష్లో బిలీవర్స్ అంటారు. వై యూ కాల్ బిలీవర్స్? బికాస్ యూ బిలీవ్డ్ ఇన్ జీసస్. యేసునందు విశ్వాసం ఉంచాం కనుక మన పేరు విశ్వాసం. కానీ విశ్వాసులని పేర్లు పెట్టుకున్నాం, కానీ మన జీవితంలో ఎంతమంది దేవుని యందు విశ్వాసం కలిగి జీవిస్తున్నాం? ఎంతమంది దేవుని యందు నమ్మకం కలిగి జీవిస్తున్నాం? ఆలోచించండి. మన జీవితంలో విశ్వాసం ఉందా దేవుని మీద? ఇవాళ మీ జీవితంలో విశ్వాసం ఉంటే కలిగే లాభాలు మీతో చూపించాలనుకోండి, విశ్వాసం ఉంచకపోవడం వల్ల కలిగే నష్టాలు మీతో చూపించాలనుకోండి. తొందరగా నేను చెప్తాను, జాగ్రత్తగా నేను ఆలకించండి. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి మన జీవితంలో ఎందుకని విశ్వాసం లేకుండా మనం జీవిస్తున్నాం? మూర్ఖతరమైనటువంటి ప్రజలుగా బ్రతుకుతున్నాం. ఐ డోంట్ అండర్స్టాండ్. వాళ్ళు చాలా మంది విశ్వాసం లేకపోవడం వల్ల మనం నాశనానికి వెళ్ళిపోతాం. 2 విషయాలు గమనించాను. విశ్వాసం ఉంచివాడు నశింపడు, విశ్వాసం ఉంచివాడు నిత్య జీవాన్ని పొందుతాడు. విశ్వాసం ఉంచని వాడు నశిస్తాడు, నిత్య జీవాన్ని పొందలేడు. అది ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. ఇవాళ దేవుని వాక్యంలో నుంచి ఎంతమంది దేవుని బిడ్డలైనటువంటి మీరు విశ్వాసం కలిగి జీవిస్తున్నారు? విశ్వాసం లేకుండా బ్రతికే వాళ్ళు ఎంతమంది? చూడండి, ఇందాక హవ్వమ్మ గురించి మనం విన్నాం. హవ్వమ్మ ఏం చేసింది? ఈ పండు తినొద్దని దేవుడు చెప్పాడు. 2:7 చూడండి సార్. 2:17 కాదండి, 2:17 అది 2:17 రైట్. వృక్ష ఫలమును తినకూడదు, నీవు వీటి తినమున నిశ్చయముగా చేస్తావు. ఇప్పుడు సాతాను ఏం చెప్పాడో చూడండి.
3వ అధ్యాయంలో సాతాను ఏం చెప్పాడు చూడండి. అందుకు సర్పం, మీరు చావనే చావరు. మీరు చావనే చావరు. ఏలయనగా మీరు వాటిని తిను మీరు తింటే మీ కన్నులు కన్నులు తెరవబడును, మంచి చెడ్డలు నెరిగిన వారే దేవతల దేవతల వలె వరే ఉందురని దేవునికి తెలియనని. మీతో చెప్పగా ఇప్పుడు ప్రశ్న మీకు జాగ్రత్తగా వినండి. పిల్లలు వింటున్నారా మీరు? అమ్మాయి వింటున్నారా పిల్లలు పెద్దలు అందరూ? ఎందుకంటే బైబిల్ చెప్తుంది చిన్నలేమి పెద్దలేమి యెహోవాయందు భయభక్తులు కలవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని ఆశీర్వదించాలంటే పిల్లలు కానీ పెద్దలు కానీ శ్రద్ధగా కూర్చున్నారు. కొద్ది మాటలు శ్రద్ధగా వినండి, మీ జీవితాల్లో ఆశీర్వదించబడి. బాగా గమనించండి. దేవుడు చెప్పాడు ఈ పండు తింటే చచ్చిపోతాం అన్నాడు. నిశ్చయంగా చచ్చిపోతాం, రైట్. కానీ సాతాను అన్నాడు తిన్ను దినమున మీరు దేవతల వల్ల అయిపోతారు. అంత మాత్రమే కాదు, మీరు చావనే చావనన్నారు. ఇప్పుడు అవ్వ ఏం చేసింది చెప్పండి? ఎవరి మాట నమ్మింది చెప్పండి? ఎవరి మాట నమ్మలేదో చెప్పండి? ఇవాళ మనం కూడా చాలా మంది ఇలాగే ఉన్నాం. తప్పుడు మాటలు నమ్ముతాం, పాపం మాటలు నమ్ముతాం, లోక సంబంధమైన మాటలు నమ్ముతాం, కానీ నిజ దేవుడు చెప్పిన మాటలు నమ్మం, వాక్యం చెప్పిన మాటలు నమ్మం. ఎంతమంది ఈ వాక్యం చెప్పినట్టు మీ జీవితాలను కట్టుకున్నారు? ఎంతమంది ఈ వాక్యం చెప్పినట్టు మీరు నమ్ముతున్నారు? డు యు బిలీవ్ దిస్ వర్డ్? బైబిల్ చెప్తుంది నన్ను విశ్వసిస్తే, ఇఫ్ యు బిలీవ్ మీ ఐమ్ గోయింగ్ టు రియల్లీ బ్లెస్ యు. నేను అంటున్నాడు, దేవుడు అంటున్నాడు నన్ను విశ్వాసం ఉంచి ప్రతివాడు నాశనం అవ్వడు. మరి ఎంతమంది విశ్వాసం ఉంచారు? ఎంతమంది అవిశ్వాసం కలిగి జీవిస్తున్నారు? ఎవరిని నమ్ముతున్నాం మనం? ఇవాళ సాతాను గారు చెప్పింది నమ్మింది. ఏమని సాతాను? ఈ పండు తింటే మీరు చావనే చావరు. సాతాను మాట నమ్మారు కానీ దేవుడి మాట నమ్మను. అందుకనే ఈ భూమి మీద డిస్ట్రక్షన్, నాశనం, పెయిన్. ఆమెకి వేదంతో పిల్లలు కనే పరిస్థితి, శాంతి లేకుండా తోటలో నుంచి నెట్టివేయబడ్డం. వేదనతో నువ్వు పిల్లల్ని కండం అది కాదు, శ్రమపడి చెమటూర్చి నువ్వు భూమిని సేద్యపరుస్తావు. కానీ అది గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, భయంకరమైన శ్రమ, భయంకరమైన చెమటూర్చి నువ్వు కష్టపడవలసి వస్తుంది. ఎందుకు ఈ భయంకరమైన శ్రమ, శాంతి లేని పరిస్థితి? కారణం ఏంటో తెలుసా? దేవుని నమ్మకపోవడం. మీరు ఎంతమంది దేవుడిని నమ్మిన వారిని కూర్చొని? నమ్మకం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? ఇవాళ నమ్మకం లేకుండా ఎందుకని మన జీవితాన్ని మనం పాడు చేసుకోం? నమ్మకం ఉంటేనంట మీ జీవితంలో పెయిన్ ఉండదు. ఇవాళ ఎంత బాధపడ్డారో తెలుసా? ఆదాము హవ్వలు ఒకరికొకరు దెబ్బలాడుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఆదాము హవ్వలు ఎంతో ప్రేమ కలిగిన కుటుంబం. ఇవాళ మన కుటుంబంలో దెబ్బలాటలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? మన పాపమే మన జీవితంలో దెబ్బలాటలు తీసుకొని వస్తుంది. లేకపోతే ఐక్య బంధం కలిగే ఆ ప్రేమతో భార్య భర్తలు ఒకరికొకరు ప్రేమ కలిగినప్పుడు పిల్లలు చూసి ఆనందించి పిల్లలు కూడా ఆ నాన్న అమ్మలాగా జీవించాలని ఇస్తున్నాడు. ఇవాళ మీ పిల్లలకి మీరేం నేర్పిస్తున్నారు? కొట్లాటలు నేర్పిస్తున్నారా? దెబ్బలాడుకోవడం నేర్పిస్తున్నారా? భార్య భర్తను కొట్టడం నేర్పిస్తాం. భర్త కొడుతుంటే పిల్లలు ఏం నేర్చుకుంటారు? ఎందుకు ఈ దెబ్బలాటలు? ఎందుకు? భార్య బయటికి రాగానే ఆ భార్యను దేవుడు చూపించగానే ఆయనకి ఆనందం వచ్చేసిందంట. ఎవరికి? ఆదాముకి. ఆదాము ఏమన్నాడు తెలుసా? ఊ అన్నాడంట. అనండి, ఊ అనండి అందరూ. మీకు సౌండ్ చేయడం రాదా? బైబిల్ చెప్తుంది మనం సౌండ్ చేయమని. తెలుసా? బైబిల్లో 100 కీర్తనలు ఏముందో తెలుసా? ఏమన్నాడు? సమస్త దేశములారా ఉత్సాహ ధ్వని చెయ్యండి అన్నాడు. ధ్వని అంటే ఏంటి? సౌండ్ చేయండి. ఎలాంటి సౌండ్? ఉత్సాహంతో, సంతోషం దగ్గర. ఏడుపు సౌండ్ చేయకండి. ఏడుపు సౌండ్ కాదు, ఉత్సాహ ధ్వనితో దేవుని స్తుతించాలి. ఓకే, మామూలు కాదు. కానీ ఇక్కడ ఎక్కువ ఆడవాళ్ళు ఉన్నారు. కానీ ఊ అనేది మీరు కాదు, వాళ్ళు అన్నారు. మగవాళ్ళు అన్నారు. ఎందుకంటే అంటే ఊ అనేది అర్థం ఏంటంటే ఎక్సైటెడ్ వర్డ్, ఆనందానికి హద్దులు లేవు. అందమైన బొమ్మను చూసాడు, అది కూడా తన పక్క టెముకల నుంచి తీయబడిన బొమ్మ. ఆ అందమైనటువంటి బొమ్మను చూడగానే, ఆ అందమైనటువంటి అమ్మాయిని చూడగానే ఊ అని మ్యాన్ అన్నాడు. అందరూ అన్నాడు ఊ మ్యాన్ అన్నాడు. ఊ మ్యాన్. అందుకనే ఉమెన్ అయింది. ఉమెన్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఊ
మ్యాన్, ఆమె మ్యానే కానీ డబ్ల్యూఓ తగిలించండి. ఊ మ్యాన్ ఎందుకంటే ఊంబుని క్యారీ చేస్తుంది కనుక. ఇంకొకరు ఎవరు ఊంబుని క్యారీ చేయలేరు. ఉమెన్ ఈజ్ ద వన్ హూ క్యారీస్ ద ఊమ్. గర్భవతి అయ్యేది ఉమెన్, మెన్ కాదు. ఊంబుని క్యారీ చేసే ఆమె ఉమెన్ అని చెప్పి ఆమెను అన్నట్టు సంబోధించి ఆమెను బట్టి ఆనందించి పాట పాడేశాడు. ఆదాము ఫస్ట్ పాట పాడాడు, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నాలుండి తీయబడింది. మరి ఏ టూరింగ్ కట్టాడో నాకు తెలియదు, అందుకే నేను పాడతాను. కానీ ఫస్ట్ పాట కట్టింది. ఇంత అద్భుతంగా పాట కట్టిన వ్యక్తి సడన్ గా పాపం చేయగానే, ఆ పండు తినగానే ఏమన్నాడో తెలుసా? దేవుడికి కంప్లైంట్ చేశాడు. ఏమన్నాడో తెలుసా? నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ, ఆమెకి పేరు ఉందా లేదా? ఆ పేరు కూడా ఎవరు పెట్టారు చెప్పాలి కానీ, ఎవరు పెట్టారు? ఆదాం పెట్టాడు పేరు. అవ్వమ్మ అని పేరు ఎవరు పెట్టారు చెప్పండి? అవ్వ అని పేరు ఆదాము పెట్టాడు. ఆదానికి ఎవరు పేరు పెట్టారు చెప్పండి? ఆదానికి ఎవరు పేరే పెట్టల. అసలు ఆదాం అనేది పేరే కాదు. ఆదాం అని పేరేనా ఎవరు చెప్పారు మీకు? ఆదాం ఇస్ నాట్ అ నేమ్. ఆదాంకి దేవుడు పేరు పెట్టల. ఆదాం అంటే మట్టి, ఆదాం అంటే ఎర్రని వాడు, అది పేరు లేదు. ఆదాం మట్టి, ఆదాంకి ఎవరు పేరు లేదు. ఆదాం అంటే ఫస్ట్ మ్యాన్. అందుకనే మీరు గమనించారు, అందుకే మీరు యేసు ప్రభు పేరు కూడా ఆదాం పెట్టారు. ఆయన కడపట్టి ఆదాం, ఆయన మొదటి ఆదాం, ఈయన కడపట్టి ఆదాం. ఎందుకన్నారు? ఎందుకంటే ఆయన కూడా మానవుడిగా వచ్చాడు కనుక, మనిషి అని చెప్పడానికి. సరే, పాయింట్ మీరు అర్థం చేసుకోండి, బాగా గమనించండి. ఇంత చక్కగా ప్రేమించిన కుటుంబంలో దెబ్బలాట్లు ఎందుకు వచ్చినాయి? అశాంతి ఎందుకు వచ్చింది? ఎందుకు ఇబ్బంది పడ్డారు? ఇప్పుడు దేవుడు అన్నాడు, ఈ పండు ఎందుకు తిన్నావు ఆదాం అని అడిగినప్పుడు అమ్మమ్మతో ఏం చెప్తున్నాడు? దేవుడితో సమాధానం చెప్పండి. నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ నాకు తీసుకొని రాగడని నేను తిన్నాను అంటే ఎవరి మీద కంప్లైంట్ చేస్తాడు? నువ్వు ఇచ్చిన స్త్రీ అంటే ఎవరిని అంటున్నాడు? దేవుణ్ణి కూడా కంప్లైంట్ చేస్తున్నాడు. నువ్వు ఇవ్వకపోతే ఈ గోల్ ఉండేది కాదు. నువ్వు ఎందుకు ఇచ్చావు? ఫస్ట్ ఏమో అన్నాడు బాగానే, ఇప్పుడు అంటున్నాడు ఎందుకు ఇచ్చావు? ఇది కొద్ది నిమిషాల్లో, కొద్ది క్షణాలు, కొద్ది గంటల్లోనే, కొద్ది రోజుల్లోనే ఎంత జరిగిపోయింది. బాగా గమనించండి. దేవుని బిడ్డలమైన మన జీవితంలో అశాంతికి గల కారణం ఇవాళ భార్య భర్తలు ఎంతమంది కొట్టుకుంటున్నారు? పాపం వల్ల మన జీవితంలో కొట్టుకుంటున్నారు. ఇవాళ దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యానుసారం నడిస్తే మన ఆ భార్య భర్తలు ఐక్యత కలిగి, అనురాగం కలిగి, ప్రేమ కలిగి, ఇంకా తర్వాత జీవితం అంతా మీరు గమనించినట్లయితే వాళ్ళు పేదంతో పిల్లలు కండం, కయ్యూను హేబేలు మర్డర్ జరిగిన తర్వాత పెద్ద కొడుకు చిన్న కొడుకు చంపేశాడు. భయంకరమైనటువంటి పరిస్థితులు. పాపం వల్ల ఎంత దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోయారంటే, తర్వాత కయ్యూను 2 భార్యలు పెళ్లి చేసుకున్నాడు. పోలోగమి వచ్చింది. పోలోగమి అంటే అది సింగిల్ మ్యారేజ్ కాదు, డబుల్ మ్యారేజ్. ఇంకా నేను ఇంకొక ఆదా సెల్లా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. వై దిస్ ఇస్ హ్యాపెనింగ్? పాపం ఎంత దూరం అయినా తీసుకొని వెళ్ళిపోతుంది, గుర్తుపెట్టుకో. కానీ ఈరోజు నువ్వు దేవుణ్ణి విశ్వసిస్తే, దేవుణ్ణి నమ్మితే నీ జీవితంలో దేవుడు సమాధానాన్ని ఇవ్వగలడు, సంతోషాన్ని ఇవ్వగలడు. ఇవాళ నీ జీవితంలో సమాధానం ఉందా? సమాధానం లేకపోవడానికి గల కారణం ఏంటి? బైబిల్ చెప్తుంది దేవుని వాక్యం నుంచి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. త్వరగా చూడండి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. విశ్వాస మూలమున చూసారా, మనము నీతిమంతులుగా తీర్చబడి, చూసారా, సమాధానము కలిగి ఉంది. అందరూ చెప్పండి, సమాధానము కలిగి ఉందము. దేవునితో సమాధానము కలిగి ఉందము. ఇవాళ ఎంతమంది మీ జీవితంలో సమాధానం ఉంది? ఇవాళ సమాధానం లేక ఎంతో మంది కొట్లాడుకుంటారు. పీస్ లేదు, శాంతి లేదు, గొడవలు, ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు బాగోలేనందువల్ల సమాధానం లేదు, ఆరోగ్య పరిస్థితులు బాగోలేనందువల్ల సమాధానం లేదు. వీళ్ళు ఎంతమంది అసమాధానంతో జీవిస్తున్నారు. పీస్ లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, మోసం ఎక్కువైపోయింది, కుటుంబాల్లో సమాధానం లేదు. వీళ్ళు ఎంతమందిలో మీ సమాధానం ఉంది? సమాధానం అంటే ఏంటో తెలుసా? పీస్, శాంతి. కొంతమంది పేరు పెట్టుకుంటారు. పేరేంటి? సమాధానమ్మ. సమాధానమ్మకి సమాధానం ఉండదు. సమాధానానికి సమాధానం లేదు, సంతోషానికి సంతోషం లేదు. ఇవాళ మన జీవితంలో పేరు పెట్టుకోవడం వాళ్ళ కాదు, వాళ్ళ మీ జీవితంలో నిజమైన సమాధానం ఉందా? దేవుడు అంటున్నాడు, అక్కడ రాస్తుంది ఏమన్నా తెలుసా? విశ్వాసం ఉంచినోడికి సమాధానం అంటే. చదవండి మళ్ళీ ఒకసారి. రోమిలికి రాసిన 5వ అధ్యాయం. అది విశ్వాసం మూలమున యు బికమ్ రైచియస్. విశ్వాసం వల్ల నీతిమంతులు అయ్యాం.
అన్- ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఎప్పుడైతే మనం నీతిమంతులం అయిపోయామో దేవునితో సమాధానం దొరికిస్తుంది. ఇవాళ సమాధానం లేని స్థితిలో నుంచి నీ జీవితంలో సమాధానం కలిగిన స్థితి ఎక్కడ వస్తుందంటే విశ్వాసం. విశ్వాసం ఉంచడం వల్ల నీ జీవితంలో ఎన్నెన్నో లాభాలు. ఇవాళ చాలా మంది సరిగా దేవుడి మీద నమ్మకం ఉంచడం వల్ల, సరిగ్గా దేవుడి మీద విశ్వాసం ఉంచడం. ఇప్పుడు ప్రశ్న వస్తుంది, ఇంతకీ విశ్వాసం అంటే ఏంటి? వాట్ ఈస్ ఫెయిత్? ఎవరు చెప్తారు విశ్వాసం అంటే? విశ్వాసం అంటే ఎవరు చెప్తారు? ఏదో చెప్తారు, మీరు మాట్లాడేది నాకే అనపట్లేదు అంటారు. మీరు నోరు మెదుపుతున్నారు కానీ నాకు అర్థం అవ్వట్లేదు. కమాన్, వాట్ ఈస్ ఫెయిత్? ఎంతమంది చెప్తారు? ఓకే, మీకు బహుమానాలు ఇస్తాను. ఏమన్నా బహుమానం ఉందా? తీసుకొచ్చా రైట్. ఇవాళ మీకు బహుమానాలు, నిన్న కూడా బహుమానాలు ప్రదర్శన చేసాం. బహుమానాలు ఇస్తూనే ఉంటాం. కనుక మీరు ఎవరు చెప్తారు ఫెయిత్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? ఇదిగో ఎంత బహుమానం? డబ్బులు రావట్లేదు, కాలేదా? అందుకే నాకు నేను బహుమానం చూపిస్తాను. 50 రూపాయలు తీసుకొచ్చారు. 1 ఇవ్వండి సార్. 50 ఫస్ట్ బహుమానం. వాట్ ఈస్ ఫెయిత్? చక్కమని ఇచ్చేది నమ్మకం. ఓకే, చూడండి 200 రెడీగా ఉంది. ఇప్పుడు కొంచెం మరి శ్రద్ధగా. వాట్ ఈస్ ఫెయిత్? నిరీక్షించబడుతున్న వాటి యొక్క నిజ స్వరూపం. ఓకే, ఇంకా వాట్ ఈస్ ఫెయిత్? ఒక ముక్క కాదు, 2 ముక్కలు ఉన్నాయి. 200 ఊరకనే వస్తుందా? నమ్మకం. ఫెయిత్ అంటే నమ్మకం. ఓకే, ఇంకా అదృశ్యమైనవి ఉన్నాయనడానికి అంటే ఒకటే చెప్పారు. మళ్ళా ఒకటే. ఫెయిత్ అంటే 2 ముక్కలు చెప్పాలి. విశ్వాసం అనున్నది నిరీక్షించబడుతున్న వాటి యొక్క నిజస్వరూపం, అది ఒక బిట్. 2 అదృశ్యమైనవి ఉన్నాయి అనడానికి రుజువు అయి ఉన్నది. ఇది విశ్వాసం. ఎవరికి రాదు. ఒకలేమో ఇటుపక్క నుంచి ఒక మొక్క చెప్పారు, ఇటుపక్క నుంచి ఒక మొక్క చెప్పారు. 2 ముక్కలని చెబుతూనే ఉన్నాను నేను. అందరూ తీరవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. అక్కడే ఆన్సర్ ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. కమాన్, ఓపెన్ యువర్ బైబిల్స్ టు హీబ్రూస్. విశ్వాసం అంటే ఏంటో చెప్పారు. ఇవాళ నువ్వు నేను ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే నువ్వు నాశనం అవ్వవు. ఇంతకీ విశ్వాసం అంటే ఏంటో చెప్పండి. అది చెప్తున్నాను నేను. విశ్వాసం అంటే ఏంటంటే విశ్వాసం అనున్నది. కంగారు బ్రహ్మణం మళ్ళా చదవండి. విశ్వాసం అంటే అది నిరీక్షించబడుతున్న వాటి యొక్క నిజ స్వరూపం. అక్కడ ఆగుదాం. మొదట విశ్వాసం అనేది ఏంటంటే నిరీక్షించబడుతున్న వాడికి నిజ స్వరూపం. అంటే ఏంటి అర్థం? అంటే అర్థం ఇల్లు తర్వాత చేసి చూసుకుంది. కానీ నిరీక్షించబడుతున్న వాటి యొక్క నిజ స్వరూపం అంటే నిరీక్షణ అంటే ఏంటి? ఇంతకీ నిరీక్షణ అంటే హోప్. దేన్నైతే నిరీక్షిస్తున్నామో, దేన్నైతే ఎదురు చూస్తున్నామో ఆ నిరీక్షించబడుతున్న వాటి యొక్క నిజ స్వరూపం. అంటే దాని అర్థం పరలోకానికి వెళ్ళాలని ఎంతమందికి కోరిక ఉంది? చేయి చూపించారు. అందరికీ వెళ్ళాలన్నారు. ఎంతకీ పరలోకం ఎలాగుంటుందో చెప్పండి మీరు. ఎంతమంది చూసి వచ్చారు చెప్పండి మీరు. పరలోకంలో ఆరాధన ఎలాగుంటుందో తెలుసా? పరలోకంలో అసలు ఆ పరలోకం అనేది అద్భుతం. కానీ ఎవరైనా చూసారా? చూడాలి. కానీ చూస్తామని నమ్మకం ఉందా? అదే విశ్వాసం. నిరీక్షిస్తున్నాం. నిరీక్షణ అంటే హోపింగ్ ఫర్. అందుకే 10th క్లాస్కి ముందు పరీక్ష రాయిస్తారు. ఏంటది? హోప్ ఎగ్జామ్ అంటారు. హోప్ మాట. ఇందులో మార్కులు వస్తే ఓకే నువ్వు తప్పక పాస్ అవుతుంది. ఇందులో ఫెయిల్ అయితే నీకు వెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉందో కొంచెం శుభ్రం చదవరా. హోప్ లేదు నీకు. ఇందులో బాగా వచ్చిన మార్కులు తప్పక నీకు అందులో కూడా బాగానే వస్తుంది. నువ్వు హోప్లో పాస్ అయ్యావు. హోప్ అంటే అది. హోప్ అంటే ఇంగ్లీష్లో హోప్ అన్నారు, తెలుగులో నిరీక్షణ అన్నారు. నిరీక్షించబడుతున్న వాటికి నిజ స్వరూపం. ఏదైతే నిరీక్షిస్తున్నదో ఉందని నమ్మడం, అదే విశ్వాసం. నిరీక్షిస్తున్నాం. ఇవాళ ఎంతమంది యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు చనిపోయారు. మా అమ్మగారు ప్రభువుని నమ్ముకొని చనిపోయారు. మా డాడీ ప్రభువుని నమ్ముకొని చనిపోయారు. కానీ మా డాడీని మమ్మీని నేను చూస్తాను అనే నిరీక్షణ నాకు ఉంది.
ఎందుకంటే చనిపోయిన వాళ్ళని ఎలా చూస్తాం? బైబిల్ నాకేం చెప్తుందంటే, మొదటి దశలోనికెళ్ళి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 16వ వచనంలో 14వ వచనం నుంచి మనం చదివితే, మొదటి దశలోనికెళ్ళి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి చదవండి. 13లో సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె చూసారా, నిరీక్షణ గురించి అక్కడ రాశారు. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా మీరు ఏడవకండి, దుఃఖపడకండి. నిరీక్షణ లేని వాళ్ళు ఏడుస్తారు. ఎందుకు నిరీక్షణ కలిగిన వాళ్ళు ఏడవరు? నిరీక్షణ లేని వాళ్ళు ఎవరు? అన్యజనులకి నిరీక్షణ లేదు, దేవుణ్ణి నమ్మనోళ్ళకి నిరీక్షణ లేదు. నిరీక్షణ లేని అన్యుల వలె మీరు ఉండకండి, నిరీక్షణ లేని అవిశ్వాసుల వలె మీరు ఉండకండి, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపండుకున్న నిమిత్తం నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. నిద్రించడం అంటే చనిపోయిన వాళ్ళు. క్రీస్తు ప్రభు వారు అక్కడ రాసింది, యేసు మృతి నొంది తిరిగి లేచినని మనము నమ్మితే, అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చింది. అక్కడ ముందు రాసిన ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోడతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేదు. అంటే యేసు ప్రభుని నమ్ముకొని చనిపోయిన వాళ్ళు లెగుస్తారు అని మనకేముంది చెప్పండి? ఆ నిరీక్షణ ఏమంటారు? గట్టిగా చెప్పండి. విశ్వాసం. మీరు కరెక్ట్ చెప్పారు. గట్టిగా చెప్పడానికి ఏముంది? నిరీక్షించేదాన్ని విశ్వాసం అంటారు. హోపింగ్, తప్పక జరుగుతుంది. నేను చనిపోయిన వాళ్ళని చూస్తాను. నా బిడ్డలు, నా కుటుంబంలో ఎవరు చనిపోయినా, నా కుటుంబంలో నా భర్త చనిపోయాడు, నా బిడ్డ చనిపోయాడు, నా కుటుంబంలో నా తండ్రిదండ్రులు చనిపోయారు, ఎవరు చనిపోయారు తిరిగి నేను చూస్తాను, పరలోకాన్ని చూస్తాను. నిరీక్షణ. అంత మాత్రమే కాదు, ఇవాళ మీకు జబ్బు చేసింది, అనారోగ్యంతో ఉన్నారు, దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇస్తాడు. నిరీక్షణ. ఇదిగో నాకు ఆర్థిక పరిస్థితులు బాగులేదు, నేను చాలా చితికిపోయాను, చాలా భయంకరమైన పరిస్థితులు, కానీ దేవుడు నాకు మంచి రోజులు ఇస్తాడు, దేవుడు తప్పక నన్ను ఉన్నత స్థాయిలో నడిపిస్తాడు. అది నిరీక్షణ. నిరీక్షణ అంటే అర్థం హోపింగ్ ఫర్, దాట్స్ కాల్డ్ ఫెయిత్. ఫెయిత్ అంటే అది. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇది ఉందా మీకు? సో మొదటిది విశ్వాసం అనేది నిరీక్షించబడుతున్న వాటి యొక్క నిజ స్వరూపం. ఇప్పుడు రెండో మొక్కలో వద్దాం. అదృశ్యమైనవి ఉన్నాయి అనడానికి రుజువు. చెప్పండి అందరు. అదృశ్యమైనవి ఉన్నాయి అనడానికి రుజువు. అదృశ్యమైనది ఏంటి? అదృశ్యం అంటే ఏంటి? కనబడదు, దృశ్యం కానిది. దృశ్యం అంటే మన కన్నుకి కనబడేది, దృశ్యం కానిది అదృశ్యం. ఫ్యాన్ తిరుగుతుందా? లైట్ ఉందా? లైట్ వెలుగుతుందా? వెలుగుతుంది. మైక్ పని చేస్తుందా? పని చేస్తుంది. అన్నిటికీ పనిచేయడానికి కారణం ఏంటి? వెరీ గుడ్. కరెంట్ ఉందా? కరెంట్ పోయిందా? ఉందా కరెంట్? నాకు చూపించి కరెంట్ ఉందన్న. కరెంట్ ఉందన్నప్పుడు చూపించి నాకు కరెంట్ చూపిస్తే షాక్ కొడుతుంది. అది చూపించలేము, ముట్టుకుంటే షాక్ కొడుతుంది. ఎవరు చూపించగలరా కరెంట్? కరెంటుని చూపించలేము, కానీ ఉందా లేదా చెప్పరేమండి కొంచెం గట్టిగా. ఉందా లేదా? ఏ బాబు గారు, మీరు అందరికీ భోజనాలు ఉన్నాయండి? జయబాబు రండి సార్. మీరు అందరికీ భోజనాలు ఉన్నాయి సార్? వెరీ గుడ్. అందరికీ భోజనాలు ఉన్నాయి. నన్ను తొందరగా ముగించేమన్నారు. సో నేను 2 నిమిషాల్లో ముగించేస్తాను. మీరు జాగ్రత్తగా వినాలి. ఓకే? ఏదో జరుగుతున్నాను. కరెంట్ ఉందా లేదా చూపించు. కరెంట్ లేకపోతే ఫ్యాన్ తిరగదు, కరెంట్ లేకపోతే లైట్ తిరగదు, కరెంట్ లేకపోతే మీ కీబోర్డ్ పనిచేది, కరెంట్ లేకపోతే మైక్ పనిచేది. కరెంట్ ఉందండి. నాకు చూపించావు, చూపిస్తే నేను నమ్ముతాను. నువ్వు నమ్మడానికి వరకు చూపించలేను నేను. కరెంట్ నవ్వుడు చూపించలేదు. మీరు అందరూ గాలి పీల్చుకున్నారా? ఊపిరి పీల్చుకున్నారా? ఆక్సిజన్ కరోనాలో లేవు. కరోనాలో ఒక ఆక్సిజన్ సిలిండర్ పెట్టాలంటే ఎంత డబ్బు తీసుకున్నారు? ఇవాళ మనకు ఉచితంగా దేవుడు గాలి ఇచ్చాడు, ఆక్సిజన్ చక్కగా పీల్చుకున్నాం. గాలి ఉందా లేదా? గాలి చూపించాను. అంటే అన్ని చూపిస్తేనే నమ్ముతానండం తప్పు. ఇవాళ దేవుడు ఉన్నాడా లేడా చెప్పాలి గట్టిగా. చూపించు నాకు. అది నమ్మకం. నమ్మకం అంటే ఏంటంటే కనబడలేనిది నమ్మడం. నమ్మకం అనేది మొదటిది, దేన్నైతే నిరీక్షిస్తున్నావో అది ఉంది, ఇది నిజంగా జరుగుతుంది అని నమ్మడం. 2, కనబడలేనిది నమ్మడాన్ని ఏమంటారు చెప్పండి? విశ్వాసం అంటారు. బ్రదర్ గారు వింటున్నారు? పక్క ఆయన కూడా వింటున్నారా సార్? నా వైపు చూడండి అందరూ దయచేసి ప్లీజ్. మీరు మంచి మాటలు వినడానికి వచ్చారు, ఎందుకంటే నేను జవాబుదారిని మీరు సరిగా వినకపోతే.
నేను లెక్క చెప్పాలి ప్రభుకి. కనుక చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. కనుక నేను ఒక ప్రవక్తగా, ఒక సేవకుడిగా, ఒక దేవుని మనిషిగా నేను ఇక్కడ నిలబడి దేవుని వాక్యం చెబుతాను. దేవుని ప్రతినిధిగా నిలబడ్డాను. కనుక మీరు జాగ్రత్తగా విన్నప్పుడు మీ జీవితంలోకి దేవుని మాటలు వెళ్తాయి. విశ్వాసంగా చాలా మంది చర్చకు వస్తారు కానీ సరైన విశ్వాసం లేదు. They call believers, but they're not believing in Jesus. The problem is because నిరీక్షించబడుతున్నవాడి నిజ స్వరూపంగా నమ్మట్లా. అదృశ్యమైనవి ఉన్నాయనడానికి రుజువు ఏంటి చెప్పండి? రుజువు అదృశ్యమైనవి ఉన్నాయనడానికి రుజువు ఏంటి? అదృశ్యమైనవి ఉన్నాయనడానికి రుజువే విశ్వాసం. ఆ మొక్క తగిలించా విశ్వాసం. ఇవాళ ఆ విశ్వాసం ఉంచితే మీరు నాశనం అవరు. ఆ విశ్వాసం ఉంచితే మీరు నిత్య జీవాన్ని పొందుతారు. ఆ విశ్వాసం ఉంచితే మీ జీవితంలో సమాధానాన్ని దేవుడు ఇస్తాడు. ఇవాళ ఎంతమంది జీవితాల్లో సమాధానం ఉంది? ఎంతమంది జీవితాల్లో సంతోషం ఉంది? ఎందుకని మీ జీవితంలో సంతోషం లేదు? వై దేర్ ఇస్ నో హ్యాపీనెస్? ఇవాళ ఎంతమంది జీవితాల్లో సంతోషం లేక నిస్పృహలో, దుఃఖంలో, ఆందోళనతో బ్రతుకుతున్నారు? వై? వాట్స్ ద ప్రాబ్లం? ఎందుకంటే మీ జీవితంలో నిజమైన సంతోషం లేకపోవడానికి గల కారణం మీరు నిజంగా ప్రభునందు విశ్వాసం ఉంచట్లేదు కనుక. విశ్వాసం అనేది ఎంత ముఖ్యమో మీతో చెప్తున్నాను. విశ్వాసం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయో మీకు తెలుసు. మీ జీవితంలో దేవుడు ఏ కార్యం చేయలేదు. ఇవాళ మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలి అంటే, అద్భుత కార్యాలు చేయాలంటే మీరు విశ్వాసం ఉంచాలి. మత్తయి సువార్త 13:58 మాథ్యూ చాప్టర్ 13:58 మత్తయి సువార్త 13:58 చూడండి. ఇవాళ విశ్వాసం లేకపోతే దేవుడు మీ జీవితంలో అద్భుతాలు కూడా చేయలేదు. చూసిన వారి అవిశ్వాసాన్ని బట్టి అనేకమైన అద్భుతములు చేయలేదు. అద్భుతాలు చేయలేదంట. అమ్మా, మీ ఇంట్లో, మీ కుటుంబంలో, మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయాలంటే ఏముంచాలి చెప్పండి కొంచెం గట్టిగా. మరి విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షించండి. దేవుడు తప్పక చేస్తాడు, దేవుడు తప్పక నాకు కృప చూపిస్తాడు అంటే దాని అర్థం రిలయన్స్ ఆన్ గాడ్స్ పవర్, రిలయన్స్ ఆన్ గాడ్స్ క్యారెక్టర్ అండ్ రిలయన్స్ ఆన్ గాడ్స్ ప్రామిసెస్. దాట్స్ కాల్డ్ ట్రస్టింగ్ గాడ్. మళ్ళా చెప్తున్నాను, రిలయన్స్. మీకు అంతమంది రిలయన్స్ తెలుసా? రిలయన్స్ తెలీదా? మెట్రో దగ్గర ఉంది కదా రిలయన్స్, అదే రిలయన్స్. రిలయన్స్ అని ఆ బోర్డు ఎందుకు పెట్టుకున్నాడు అనుకున్నారు? చూసారా, రిలయన్స్ అంటే అర్థం ఏంటంటే నమ్మదగిన షాపు అని అర్థం. ఇవాళ రిలయన్స్ అంటే నా దేవుడు నమ్మదగిన వాడు, నేను ఆయన్ని నమ్ముతున్నాను, ఆయన క్యారెక్టర్ని నమ్ముతున్నాను, ఆయన గుణాన్ని బట్టి నమ్ముతున్నాను, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన మంచి దేవుడు, ఆయన మాట తప్పని దేవుడు, ఆయన గుణగణాలను బట్టి నేను నమ్ముతున్నాను, ఆయన వాగ్దానాలని నేను నమ్ముతున్నాను. ఎంతమంది నమ్ముతున్నారు ఆయన వాగ్దానాలు? ఆయన ప్రామిసెస్ మీరు నమ్ముతున్నారా? ఇవాళ మనం నమ్ము, ఆయన వాగ్దానాలు నమ్ము, కనుక మన జీవితంలో గొప్ప కార్యం జరిగించు. చిన్నప్పుడు నాకు ఒక వాగ్దానం వచ్చింది, మీకు 31వ తారీఖు వాగ్దానాలు ఇస్తారు. వాగ్దానాల్లో ఒక వాగ్దానం తీసుకున్నాను, ప్రార్థన పూర్వకంగా ఇంటికి వెళ్ళాను. ఆ వాగ్దానం చూసి బైబిల్లో దాచాను, ఎవరికి చూపించుకోండి. అప్పుడు నా వయసు దగ్గర దగ్గర 13 సంవత్సరాలు ఉంటాయి. 12-13 సంవత్సరాలు. ఇంకా నేను బాప్తిజం కూడా సరిగ్గా నేను బాప్తిజం తీసుకుంది 15వ సంవత్సరం. అప్పుడు నేను 10th క్లాస్ చదువుతాను. నాది అప్పుడు 8th క్లాస్ చదువుతున్నాను అనుకుంటాను. నాకు వాగ్దానం వచ్చింది, బైబిల్లో దాచాను. ఎందుకో తెలుసా? నాకు ఇచ్చిన వాగ్దానం, నీ సంతానాన్ని ఇస్కరేణుల వలె చేస్తాను. ఇంకా నాకు పెళ్ళి అవ్వలేదు, అప్పుడే సంతానం ఏంది? వద్దులేదు, ఎవరికి చూపించకూడదు సంతానం లోపలేసి. మా అమ్మ అడిగింది, నీ వాగ్దానం ఏంటని. ఏం లేదు, నేను తీసుకోలేదని. అబద్ధం ఆడకండి, నువ్వు వెళ్ళు, నేను చూసాను. ఎందుకని అబద్ధం ఆడుతున్నా? చూపించి బైబిల్ అంటే ఏం రాలేదని. మా బామ్మ బైబిల్ నుంచి చూసి, నీ సంతానం. అరే ఎంత మంచి వాగ్దానం వచ్చింది, ఇది మంచిదా మమ్మీ అన్న. అరే నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, సంతానం అన్న. ఇవాళ నిజం చెప్పాలంటే ఆ వాగ్దానం 8వ క్లాసులో వచ్చింది, కానీ దేవుడు వాగ్దానాలు ఇచ్చే దేవుడు, నెరవేర్చే దేవుడు. ఇవాళ నా సంతానం నిజంగా దేవుడు ఇస్కరేణుల వలె చేశాడు. ఎక్కడ పడితే అక్కడ సంతానం ఉన్నారు, ప్రపంచం అంతా నా సంతానం ఉన్నారు. యేసుక్రీస్తు వాక్యం చెప్పి దేవుడు ఇందాక చెప్పారు కదా, పాస్టర్ జయబాబు గారు చెప్పారు కదా, మీకు ఎక్కడ పడితే అక్కడ ప్రపంచ దేశాల్లో నన్ను ప్రేమించి నా బిడ్డలైనటువంటి వారు, నా ఆత్మీయమైన సంతానం అన్ని అగ్రదేశాల్లో కూడా ఉండడానికి దేవుడు కృప దయచేసి గట్టిగా ప్రేమించాలి. ఆ రోజు జరిగిన వాగ్దానం నెరవేర్చి వస్తాం. మరి మీ వాగ్దానం నమ్ముతున్నారు మీరు? అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీ సంతానాన్ని ఇస్కరేణులలో చేస్తానని. అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు, నిన్ను గొప్ప జనంగా చేసేస్తానని. జనం అంటే ఏంటి చెప్పండి?
ఏమి చెప్పకపోతే జనం డబ్బులు చూపిస్తాను. జనం అంటే ఏంటి చెప్పండి? విశ్వాసమా? జనం అంటే విశ్వాసం. ఇప్పుడు విశ్వాసం గురించి చెప్తున్నా, అన్నిటికీ విశ్వాసం. జనం అంటే ఏంటి చెప్పండి? జనం, మనుషులు. జనములు అంటే ఏంటి? మనుషులు మనుషులు మనుషులు. జనము అంటే ఏంటి చెప్పండి? బైబిల్లో జనము అని రాసింది. జనములు, జనములు. ఇలాంటి డిఫరెన్స్ తెలుసా మీకు? జనము అంటే అర్థం దేశం, జనములు అంటే అర్థం దేశములు, కంట్రీ. దేవుడు అన్నాడు అబ్రహాముతో, నిన్నొక కంట్రీ చేసేస్తానన్నాడు, నిన్నొక దేశం, నిన్నొక జనముగా చేస్తానన్నాడు, నిన్ను గొప్ప జనంగా చేస్తానన్నాడు. అంటే అర్థం నిన్ను గొప్ప దేశంగా చేస్తాను. ఇవాళ ప్రపంచం అంతా ఒక దేశం వైపు చూస్తుంది. ఏ దేశం తెలుసా? ఇజ్రాయెల్. ఈ రోజుకి ఇజ్రాయెల్ వైపు చూస్తుంది ప్రపంచం అంతా. ఇవాళ ప్రపంచం మీద ఇవాళ ఇప్పటికీ యుద్ధాలు జరుగుతున్నాయి, ఇంకా ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది. కానీ ఇవాళ హమాస్ యుద్ధం చేస్తుంది. కానీ ఒక రోజు రాబోతుంది ప్రపంచం అంతా ఏకమై ఒక్క చిన్న దేశం మీద యుద్ధం చేయబోతుంది. ఒక్క చిన్న దేశం మీద. ఈ దేశం ఎంత ప్రాముఖ్యమైందో మీరు గమనించారు. దేవుడు ఈ దేశాన్ని ఎలా పుట్టించాడో తెలుసా? ఒక్క వ్యక్తి ద్వారా. ఆ వ్యక్తి పేరేంటి తెలుసా? అబ్రహాం. అబ్రహాంతో దేవుడు అన్నాడు, నీకు నేను ఏం చేస్తాను? గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఒక దేశంగా చేస్తాను. కానీ వాగ్దానం ఇచ్చాడు, కానీ అది నెరవేరడానికి చాలా టైం పట్టింది. దేవుడు అతన్ని 75 సంవత్సరాల వయసులో పిలిచాడు. ఇప్పుడు అబ్రహాంకి 80 వచ్చేసింది, పిల్లలు లేదు. 90 వచ్చింది, పిల్లలు లేదు. 100 వచ్చింది, దేవుడు కృప దయచేసి అప్పుడు ఇచ్చాడు. అంటే ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. కానీ వాగ్దానం నెరవేరిందా లేదా? ఇవాళ మనం దేవుని వాగ్దానాలు నెరవేరడానికి కొంతసేపు టైం పట్టవచ్చు. కానీ నమ్ముతున్నవారు నీ జీవితంలో నీ కష్టాలు పోతాయని, నీ బాధలు పోతాయని, నీకు నెమ్మది ఇస్తాడని. ఇందాక చూసాం మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 58వ వచనంలో అద్భుతాలు దేవుడు జరిగించలేదండి. ఎందుకంటే వారి అవిశ్వాసం. అలా చదవండి ఆ మాట. వారి అవిశ్వాసాన్ని బట్టి అనేకమైన అద్భుతములు చేయలేదు. ఇవాళ మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయడు ఒకవేళ మీకు దేవుడి మీద నమ్మకం లేకపోతే. విశ్వాసం అనేది చాలా ముఖ్యం. విశ్వాసం ఉంటే మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. విశ్వాసం ఉంటే మీ జీవితంలో సమాధానం దొరుకుతుంది. ఎంత చూపించాను రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచ్చి. మీ జీవితంలో నీతిమంతులుగా తీర్చబడతారు, దేవుని సమాధానం మీకు వస్తుంది. ఎంత మాత్రమే కాదు, ఇవాళ మీ జీవితంలో ఎంతమందికి సంతోషం కావాలి మీ చేతులు చూపించండి. ఇవాళ మీ జీవితంలో సంతోషం కావాలా? బైబిల్ చెప్తుంది మీరు విశ్వాసం ఉంచండి, మీ జీవితంలో సంతోషం వస్తుంది. బైబిల్ గమనించండి, మీరు రక్షణ పొందండి. ముందు ఒక వ్యక్తి రక్షణ ఎలా పొందుతాడో తెలుసా? విశ్వాసం ద్వారా రక్షణ పొందుతాడు. అందరూ చెప్పండి, ఎలా పొందుతాడు? ఇవాళ మీరు ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు రక్షణ పొందిన వారు ఉన్నారు? చేతులు ఎత్తండి. వెరీ గుడ్. మీ మిగతా వాళ్ళు ఎవరు రక్షించబడలేదా? చిన్నపిల్లలు రక్షించబడలేదా? కొంతమంది రక్షణ అంటే ఏంటనుకుంటున్నారండి? బాప్తిసం తీసుకోవడమే రక్షణ అనుకుంటున్నారు. బాప్తిసం రక్షణ కాదు. మీకెవరు? బాప్తిసం ఇస్ నాట్ సాల్వేషన్. రక్షణ అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక జైలు అధికారి అడిగాడు ఆ జైల్లో ఆ పౌలస్ ఏలని, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలా? రక్షణ పొందడానికి ఏం చేయమని చెప్పారు? చదవండి 16వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 31, 32 వచ్చినారు. 30, 31 చదివితే, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చెయ్యాలా? అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందు. ఇవాళ ఎంతమంది విశ్వాసం ఉంచారు దేవుడి మీద? మీరు అనుకుంటున్నారు విశ్వాసం ఉంచితే రక్షణ పొందుతాం, బాప్తిజం ఉంచితే రక్షించబడతామని ఎక్కడ బైబిల్లో లేదు. రక్షణ పొందాలి. ఫస్ట్ రక్షించబడిన తర్వాత నమ్మి ఏం చేయాలి? అప్పుడు బాప్తిజం తీసుకోవాలి. అంతేగాని విశ్వాసం లేకుండా నీకు బాప్తిజం ఇచ్చిన ఉపయోగం లేదు. మొదటి విశ్వాసం. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక, అమ్మా మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. మీరు విశ్వాసం ద్వారా రక్షించబడ్డారు, కృపచేత రక్షించబడ్డారు. ఇవాళ విశ్వాసం లేకుండా మీరు ఎవరు రక్షించబడ్డారు? ఇవాళ రక్షించబడ్డానికి కారణం, మూలం, సూత్రం ఏంటంటే ఫెయిత్. అంటే ఫెయిత్ అనేది ఎంత ఇంపార్టెంట్ మీరు గమనించాలి. ఇవాళ మీలో ఎంతమంది విశ్వాసం కలిగి ఉన్నారు? వాట్ అబౌట్ యువర్ హస్బెండ్స్? ఇవాళ ఇంతమంది సహోదరులు ఉన్నారు. వాట్ అబౌట్ యువర్ హస్బెండ్? మీ హస్బెండ్ గారు వచ్చారా మీతో పాటు? మీ పెద్ద బాబు వచ్చాడా? మీ చిన్న బాబు వచ్చాడా? మీ పాప వచ్చిందా? మీ చిన్న పాప వచ్చిందా? మీ కోడలు వచ్చిందా? మీ అల్లుడు వచ్చారా? మీ అత్తగారు వచ్చారా? మీ మామగారు వచ్చారా? మీ ఫ్యామిలీ అంతా వచ్చారా? మీ కుటుంబ సభ్యులందరినీ పిలిచారా? మీ బంధువులందరినీ పిలిచారా దేవుని మాటలు వినడానికి? మీ కుటుంబంలో అందరూ రక్షణ పొందారా?
మీ కుటుంబంలో అందరూ మారు మనసు పొందారా? అందరూ ప్రభువునందు విశ్వసించారా? లేకపోతే వాళ్ళు విడిచిపెట్టబడతారు. బైబిల్ గమనిస్తుంది. మొదటి పేతురు రాసిన పత్రిక 1:8 ప్రకారం, 1 Peter chapter 1:8, మొదటి పేతురు రాసిన పత్రిక 1:8 మీరు ఆయన్ని చూడకపోయినను ఆయన్ని ప్రేమిస్తున్నారు. చూడలేదు యేసు ప్రభుని, చూడకుండా విశ్వసించాం. అదృశ్యమైనవి ఉన్నాయన్నానికి నమ్ముడానికి అది విశ్వాసం. విశ్వాసం అంటే దేవుడిని చూడకుండా ఆయన మనం ప్రేమిస్తున్నాం. యేసయ్యని ఎవరు చూడలేదు ఇక్కడ, కానీ యేసయ్య అంటే మనకి ఇష్టం. యేసయ్య అంటే ఎంతో ప్రేమ. యేసయ్య మీద ప్రేమ కలిగి ఇప్పుడు ఆయన్ని కన్నులారా చూడకయే విశ్వాసం ఉంచుచు. అందరూ చెప్పండి, ఏం ఉంచుచు? కొంచెం గట్టిగా చెప్పాలి. ఆయన్ని కన్నులారా చూడకయే ఏం చేస్తున్నాం మనం? విశ్వాసం ఉంచుచు. విశ్వాసం ఉంచడం వల్ల ఏం జరిగింది? ఈ విశ్వాసమునకు ఫలితం అనగా ఆత్మరక్షణ పొందుచు. అందరూ చెప్పాలి గట్టిగా, ఏం పొందుచు? ఇప్పుడు ఎలా పొందాం ఆత్మరక్షణ? విశ్వాసం ఉంచితే చాలు, నువ్వు ఆత్మరక్షణ పొందుతావు. ఆత్మరక్షణ పొంది నెక్స్ట్ వచనంలో మీకు ఆనందం సంతోషం ఎలాగొస్తుందో చూడండి. అలా కాదు, ఆత్మరక్షణ పొందుచు, అది ఆత్మరక్షణ పొందుచు చెప్పడానికి వీల్లేని చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఏమంటే నేను మాట చెప్తాను జాగ్రత్తగానండి. ఇవాళ మీరు క్రిస్మస్ ఎన్ని డాన్స్లు వేసినా, మీరు క్రిస్మస్ ఎంత పెద్ద కేక్ మీరు కట్ చేసినా, మీరు క్రిస్మస్ ఇప్పుడు మంచి భోజనాలు మీకు అరేంజ్ చేశారు, ఆ భోజనాలు మీరు తిన్నా, ఒకవేళ మీలో విశ్వాసం లేకపోతే ఇవన్నీ వేస్టే, ఇవన్నీ వ్యర్థమే. నిజం చెప్తున్నాను. ఇవాళ నేను చెప్పే ఈ 2 మాటలు మీరు జాగ్రత్తగా ఆలకించి ఆ విశ్వాసం మీరు కలిగి ఇంటికి విశ్వాసంతో నిజదేవుని నమ్ముకుంటే, మీరు నమ్ముకున్నానండి, బైబిల్ నా దగ్గర ఉంది, బొట్టు తీస్తాను, గుడికి వెళ్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, నమ్మేసుకున్నాను. లేదు, ఇంకా మీ విశ్వాసం సరైనదిగా లేదు. అందుకే మీ జీవితంలో చెప్పడానికి వీల్లేని సంతోషం లేదు. మీ మొక్కల్లో సంతోషం ఉందా? మీ జీవితంలో సంతోషం ఉందా? కేక్ తింటేనే సంతోషమా? తిండి తింటేనే సంతోషం? ఇవాళ మొక్కలు ఎలాగున్నాయంటే సమాధికి దొడ్డికి వెళ్తే ఎలాగుంటాయో మొక్కలు. మీరు ఇప్పుడు నవ్వుతున్నారు. ఈశ్వరం అంటే ఇంకా చెప్తారా? ఇంకా ఉందా? శ్మశానానికి వెళ్ళలేదు, నేను దేవుని సన్నిధికి వచ్చాను. ఆ ముఖంలో ఆనందం ఏది? చెప్పడానికి వీల్లేని సంతోషం మీ ముఖంలో కనబట్టలేదు. కారణం ఏంటి? మీరు రక్షణ పొందలేదా? ఆత్మరక్షణ జరగలేదా? యువర్ హ్యాపీనెస్ ఇన్ఎక్స్ప్రెసిబుల్ జాయ్ అన్నారు. ఎక్స్ప్రెస్ చేయలేని, దాన్ని చెప్పడానికి వీల్లేని సంతోషం. ఇన్ఎక్స్ప్రెసిబుల్, ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ మై జాయ్. దట్ ఈస్ ద జాయ్. గ్లోరియస్, మహిమాయుక్తమైన, అది గ్లోరియస్ జాయ్, అది దేవుడిచ్చే సంతోషం. ఇవాళ చాలా మందికి దేవుడిచ్చే సంతోషం, దేవుడిచ్చే ఆనందం, దేవుడిచ్చే ఆశీర్వాదం లేకపోవడానికి గల కారణం ఏంటి? మీరు ప్రభువును సరిగా విశ్వసించలేదు, ఇంకా అపనమ్మకం కలిగి ఉన్నారో, ఇంకా అవిశ్వాసం కలిగి ఉన్నారేమో. యేసయ్య వచ్చినటువంటి పని ఈ భూమి మీద నిన్ను విశ్వాసంలోకి నడిపించు. నువ్వు నేను చేయవలసిన పని అదే. విశ్వాసం ఉంచితే చాలు, నమ్మితే చాలు, మనం రక్షించుకోవాలి. ప్రభుని నమ్ముతారా మీరు? మరి విశ్వసిస్తారా మీరు? మీ ఇష్టం. మీ జీవితాన్ని అందుకే మన జీవితంలో దుఃఖం, సమాధానం లేదు, ఇవాళ పీస్ లేదు, ఇవాళ సంతోషం లేదు. మన జీవితంలో అద్భుతాలు జరగడంలా గొడవలు, దెబ్బలాట్లు, మనస్పర్ధలు. మొన్న ఎవరది రాజమండ్రి దగ్గర బ్రిడ్జ్ దగ్గర వాళ్ళ ఆవిడని వాళ్ళ ఆయన వచ్చి ఏమంటే ఒక సెల్ఫీ తీసుకుందాం అన్నదండి. వాళ్ళ ఆవిడ ఫోన్లే కదా, అప్పటి వరకు దెబ్బలాడుకున్నారు, బండి మీద వెళ్తున్నారు, సెల్ఫీ అన్నది సరే అని సెల్ఫీ తీసుకోవడానికి కొంచెం నిలబడండి అని చెప్పి ఇలా నిలబడుతుంటే, అక్కడ ఒకసారి ఫోన్ పట్టుకోండి ఇలాగా అని చెప్పి, నేను కొంచెం ఇగో మిమ్మల్ని ఎలా ఉందో చూస్తానని చెప్పి 2 కాళ్ళు ఎత్తేసింది. ఏమంటారు దాన్ని? ఆ గోదావరి నదిలో పడేసింది. బిజ్జికి పడిపోయి మళ్ళీ అంత సోగ్గెత్తంటే ఇంటికి వచ్చి నా భర్త కాలు జారి పడిపోయాడు, కాలు జారి ఇంట్లో పడి చచ్చిపోయాడు. 7 సంవత్సరాలు చెప్తే ఇంటి నిండా జనమేనంట. 7 సంవత్సరాలు అయ్యో. రాత్రి 9 గంటలకి నడుచుకొని వచ్చాడు. బాగా గమనించినాడు. ఏమో పడిపోయాడు కానీ ఈత వచ్చాడికి చక్కగా ఈత కొట్టుకున్న పక్క నుంచి వచ్చేసాడు నడుచుకుంటా. ఇంటికి వచ్చాడట. ఇంటికి వస్తే వాళ్ళందరూ ఏడుస్తుంటే వాళ్ళ ఆవిడ అంటుంది, ఏమండి చెప్పినవారు మీ ఆవిడకి ఇవ్వండి అన్న.
సిగ్గులేదు, నన్ను తోసేసింది నువ్వే కదా, ఫోటో అని చెప్పి కాళ్ళు లేపించావు 2 కాళ్ళు. మీరు నవ్వుతున్నారు కానీ వాళ్ళంత బాధపడతారు. ఇవాళ కుటుంబంలో శాంతి లేక భార్య భర్త ఏం చేస్తారో తెలియదు. మొన్న ఒక ఆవిడైతే భర్తని కైమ కొట్టేసి ఆమె ఏం చేసింది, ఇందులో కుక్కర్లో పెట్టి ఉడికించిందండి, కుక్కర్లో. మరి అయ్యి బాబాయ్ అన్ని పీసు ముక్కలు ఎలా కొట్టించిందో అర్థం అవ్వలేదు. శాంతి లేకపోవడం వల్ల ఇలా ఒకరినొకరు చంపుకోవడం, ఒకరినొకరు హత్యలు చేసుకోవడం. ఇవాళ దేవుడు మన జీవితంలో ఉంటే శాంతి. ఎంతమంది భార్య భర్తలు నవ్వుకుంటూ ప్రేమగా ఆనందంగా బైబిల్ పట్టుకొని చేత పట్టుకొని ఇద్దరు కలిసి గుడికి వెళ్తున్నారు చెప్పండి, ఇద్దరు కలిసి దేవుని సన్నిధికి వెళ్తారు, నేను నా ఇంటి వారు కలిసి ప్రభుని సేవిస్తున్నాను చెప్పండి. ఆ ఆనందం మీలో ఉందా? మీరు ఒక్కలే వెళ్ళిపోతున్నారు. ఇవాళ ఆడవాళ్ళు ఒక్కలే బైబిల్ పెట్టుకొని వచ్చేస్తారు. వాట్ అబౌట్ యువర్ హస్బెండ్? మీ భర్త సంగతి ఏంటి? మీ భర్త గురించి ఆలోచించండి. మీ భర్త ఇంకా ప్రభువుని నమ్మలా, మీ భర్త ఇంకా ప్రభువుని విశ్వసించలా, మీ భర్త ఇంకా నరకానికి వెళ్ళిపోతాడు. ఆయన గురించి ఆలోచించి ప్రార్థన చేసావా? ప్రభు నా భర్త కూడా విశ్వాసం ఉంచాలా? విశ్వాసం ఉంచకపోతే నాశనానికి వెళ్ళిపోతాడు, నరకానికి వెళ్ళిపోతాడు. అయ్యో ప్రభు నా భర్త గురించి నేను భారం కలిగి నేను ప్రార్థన చేస్తున్నాను. ఇవాళ మన జీవితంలో నేను ముగిస్తాను, బాగా గమనించండి. మన జీవితంలో ఎందుకని మన ప్రార్థనలకు కూడా జవాబు లేదో తెలుసా? ఎందుకని మనకి స్వస్థత కూడా కలగట్లేదో తెలుసా? బైబిల్ చెప్తుంది మన ప్రార్థనలకి జవాబు లేకపోవడానికి గల కారణం ఏంటిదంటే బికాస్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్. విశ్వాసం లేకపోవడం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 1వ అధ్యాయం 5వ వచనం. యాకోబు జేమ్స్ చాప్టర్ 1:5. మీకు ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నలా అతడు దేవుణ్ణి, అందరూ చెప్పండి, ఎవరికైనా కొదువుగా ఉంటే ఏం చేయాలా? అది జ్ఞానమే కాదు, డబ్బే కాదు, ఏది కొదువుగా ఉన్నా అడుగు. ఇవాళ మీకు ఎంతమందికి డబ్బు కొదువుగా ఉంది? ఎంతమందికి ఆరోగ్యం కొద్దుగా ఉంది? ఇవాళ మీరు అడగండి దేవుణ్ణి. అడిగితే బైబిల్ చెప్తుంది ఆయన అప్పుడు అది అతనికి అనుగ్రహం, అడిగితే ఇచ్చేస్తాను అంటున్నాడు. ఇంకా ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళంగా ఇచ్చేవాడు. అందరూ చెప్పండి, ఎలాగిస్తాడు చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పాలి. ఇవాళ మీరు నేను ఎలాగిస్తాం? నన్ను 100 అడిగారు అనుకో, నేను ఎంత ఇస్తాను? 50 ఇస్తాను. 100 అడిగితే 100 ఇస్తాను. మరి 10,000 అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు తగ్గిస్తా, 8,000 ఇస్తా. ఇంకా కొంచెం ఈ 10,000 వరకు అడిగారు అనుకుంటే 5,000 ఇస్తా. నా సంగతి పక్కన అంటండి, మీ సంగతి చెప్పండి. మీరు ఎవరైనా అడిగితే మీరు ఎలా ఇస్తారో చెప్పండి. 100 అడిగితే 1000 తీసుకోమని అంటారా? 10,000 అడిగితే 1,00,000 తీసుకోమని అంటారా? అంత సీన్ ఏం లేదు. ఇది మన సిస్టం. కానీ దేవుడు అంటున్నాడు, నన్ను అడిగితే మీరు 100 అడిగితే నేను 1,00,000 ఇస్తాను. అది ధారాళంగా ఇస్తా. అందరూ చెప్పండి, ఎలాగిస్తాను? ఎవరిని గర్తించను. ఏంటి, ఎందుకు ఇలాగ అడిగామని అడగను, ధారాళంగా ఇస్తాను నేను. ఎందుకంటే నేను మీరు అడిగారు కనుక నా బిడ్డలు మీరు అడిగితే ధారాళంగా ఇస్తాను. ఇస్తానే ఇవ్వడా చెప్పండి. ఇప్పుడు సొలొమోను అడిగాడు, ఏమడిగాడు? జ్ఞానం అడిగాడు. ఏమడిగాడు? జ్ఞానం. ప్రభా ఈ లోకంలో ఈ ప్రజల్ని నా దేశాన్ని పరిపాలించడం, నన్ను రాజుగా చేశారు చిన్న కుర్రోడిని, నాకు జ్ఞానం ఇయ్యని అడిగాడు. అడిగాడా లేదా? దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు? ఇంత కొంచెమా ఇంకా ఎక్కువ? ధారాళంగా. ఎంత ధారాళంగా? భూమి మీద ఇంకెవరికి లేదు అలాంటి జ్ఞానం. అంత జ్ఞానం దేవుడు ఎవరికి ఇచ్చాడు? కొట్టాలి గట్టిగా చెప్పట్లా. ఇవాళ దేవుడు కూడా నీకు ధారాళంగా ఇస్తానన్నాడు. మీకు ఏది కొదువుగా ఉందో అడగండి. అక్కడ రాస్తుంది, ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నాడు ఎలా అతను దేవుడిని అడగవాలి. అయితే దేవుడు అతనికి అతను అనుగ్రహించబడి, అయితే ఆ ధారాళంగా అందరికీ అనుగ్రహిస్తాడు. ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా ఇస్తాడు. నెక్స్ట్ వచ్చి అయితే, అందరూ చెప్పండి, అయితే అంటే ఏదో సూత్రం ఉంది ఇక్కడ, ఆపేడు దేవుడు. అయితే ఇస్తాను కానీ అయితే అతడు ఏమాత్రం సందేహింపక విశ్వాసంతో అడగవాలని. అది ఇవాళ మీరు అడిగే ప్రార్థన ఎలాగుండాలో తెలుసా? విశ్వాసంతో అడగా. ఇవాళ మన విశ్వాసం అని చెప్పుకుంటాం. ప్రార్థన ఒకటి చేస్తే సరిపోదు, ప్రార్థనతో పాటు విశ్వాసం జోడించాలి. ప్రార్థన విశ్వాసంతో మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇస్తాడు. ఇవాళ విశ్వాసం లేకుండా మీరు సందేహంతో అడిగినప్పుడు ఆడు ఎలాంటి సముద్ర తరంగములు, గాలి చేత రేపబడు ఎగురుపడు సముద్ర తరంగములను అంటే అర్థం తెలుసా మీకు? గాలి వస్తేనే సముద్ర కెరటాలు వస్తాయి. గాలి ఎక్కువైపోయింది అనుకోండి, కెరటాలు ఏమవుతాయి? పెద్దవి అయిపోతాయి. అందుకనే తుఫాన్ వచ్చినప్పుడు, గాలి తుఫాన్ వచ్చినప్పుడు కెరటాలు మీరు చూస్తే బీభత్సంగా వస్తాయి. కానీ ఎంత పెద్ద కెరటం వచ్చినా మనం కెరటం సముద్రంలోనే ఉన్న బీచ్కి తీసుకెళ్ళాం. మా పిల్లలందరూ హాస్టల్ పిల్లలు, మేము అమెరికా నుంచి రాగానే వాళ్ళందరితో పిక్నిక్ కోసం సరదాగా బీచ్కి వెళ్ళాం. బ్యూటిఫుల్ గా ఎంజాయ్ చేసాం. ఆ బీచ్ లోని కెరటాలు వస్తుంటే అందరూ స్విమ్మింగ్ చేస్తున్నారు. కానీ అయ్యో వచ్చేస్తుందేమో
కానీ అది ఏం చేస్తుంది, అంత పెద్దగా వచ్చి ఏం జరిగింది, తుస్. ఇవాళ మనలో కూడా విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే ఎలా ఉంటాం తెలుసా? ఎలా ఉంటాం? పెద్ద కబుర్లు ఆడుతాం, నేను అది చేసేస్తా, నేను ఇది చేసేస్తాను. కానీ ఏమైంది? తుస్సు. ఇవాళ దేవుడి కొరకు ఏమీ చేయరు. అయ్యగారు ఈ మందిరం వాళ్ళు పుట్టినరోజు కదా, నేను ఎంత ఇస్తానో తెలుసా, 1,00,000 ఇచ్చేస్తానన్నాడు. ఏమైంది? 10 రూపాయలు ఇవ్వాలి. కబుర్లు బాగా ఆడుతాం మనం, విశ్వాసం లేకుండా మాట్లాడితే కబుర్లు. ఈవెన్ పేతురు గారు కూడా అన్నారు, ప్రభువా నీ కొరకు అవసరం అయితే నేనేస్తాను, చచ్చిపోతాను అన్నాడు. కానీ ఏమయ్యాడు? దాక్కున్నాడు, పడుకున్నాడు, పరిగెత్తుకుని. 2 అక్కడ రాసింది, వాడు అట్టి మనుషుడు ద్విమనస్కుడు. ద్విమనస్కుడు అంటే అర్థం ఏంటి తెలుసా? 2 మనసులు. ఎవడు? విశ్వాసం లేనోడు డబల్ మైండెడ్. ఇంకా 3, ఆయన తమ సమస్త మార్గములు యందు అస్థిర. ఇవాళ ప్రార్థన చేస్తున్నావు కానీ నీలో విశ్వాసం లేకపోతే నువ్వు అంత అస్థిరుడు, ఏది స్థిరంగా ఉండదు. 4 అక్కడ రాస్తుంది, గనుక ప్రభు వలన అతనికి ఏమైనా దొరుకునని తలంచుకొనరాదు. ఇప్పుడు చెప్పండి, ఏమైనా దొరుకుతుందో దొరకదా? దొరుకుతుందా? అక్కడ రాసిన మాట, ప్రభు వల్ల అతనికి ఏమైనా దొరుకునని తలంచుకొనరాదు. అంటే అర్థం ఏంటి? ఏమీ దొరకదు. ఎవరికి ఏం దొరకదు? ఎవరికి ఏం దొరకదు? త్వరగా చెప్పండి, ముగించేస్తా. ఎవరికి ఏం దొరకదు? త్రిమానస్కులకి. ఇంకా అందుకనే మీరు బాగా వినాలి. 5వ వచనం నుంచి నేను చదివించా. 5, 6, 7, 8 ప్రకారం మనం చూస్తే ఎవరికి ఏమీ దొరకదంటే ప్రార్థన చేస్తారు కానీ విశ్వాసం లేనోడికి ఏమీ దొరకదు. అది అర్థం. అంటే మీరు ప్రార్థన ఒకటి చేస్తే సరిపోదు, ప్రార్థనకి ఏముండాలి చెప్పండి? గట్టిగా చెప్పాలి. ప్రార్థనకి ఏముండాలా? విశ్వాసం లేకుండా మీరు ఎన్ని గంటలు ప్రార్థన మీ ప్రార్థన నిష్ప్రయోజనమే. మీరు విశ్వాసం లేకుండా ఎన్ని చేతులెత్తి ప్రార్థన చేసినా, ఎంతసేపు ప్రార్థన చేసినా, ఎన్ని గంటలు ప్రార్థన చేసినా మీ ప్రార్థన వేస్ట్, నిష్ప్రయోజనం. మీరు మోకాళ్ళ నుండి చేశారా, నిలబడి చేశారా, ఎలా చేశారని ప్రశ్న కాదు. ప్రభా నేను మోకాళ్ళ నుండి ప్రార్థన చేశాను, నువ్వు ఎందుకు వెళ్ళా? ప్రభా నేను కన్నీళ్లతో ప్రార్థన చేశాను, ఎందుకు వెళ్ళా? ఎన్నడు. దేవుడు అంటున్నాడు, నేను ప్రార్థన చేసినప్పుడు అనుమానంతో చేశాను, విశ్వాసం లేక చేశాను, అందుకే నేనేం కాను. మీరు ప్రార్థన చేసినప్పుడు విశ్వాసంతో చేయండి, ఈ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. 5వ అధ్యాయము యాకోబు పత్రిక 15 చదవం. 15 విశ్వాస సహితమైన ప్రార్థన. అంటే ప్రార్థనకి ఏముండాలా? అప్పుడు ఏమైంది? రోగం కూడా పోతుంది. ఇవాళ మన రోగాలు ఎందుకు పోట్లా? విశ్వాసం లేదు, ప్రార్థన ఉంది. ప్రార్థన కన్నీళ్ళు కాటి చేసేస్తున్నాం, చేతులు ఊపి చేసేస్తున్నాం, కానీ ఏం లేదు. కానీ ఏం కలిగి చేయాలి మీరు? ఇవాళ ప్రార్థనకి విశ్వాసం జోడించి. ఇవాళ చాలా సూత్రాలు చెప్పాను మీకు. విశ్వాసం. ఇవాళ మీరు నాశనం అవ్వకుండా నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే, నిరంతరం ఉండే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే సూత్రం ఏంటంటే విశ్వాసం. ఇవాళ చాలా మంది విశ్వాసం లేకుండా వారి జీవితాన్ని వారే నాశనం చేసుకుంటారు. మీరు ఆలోచించుకోండి, మీ జీవితంలో విశ్వాసం ఉందా, లేక మీ జీవితంలో అపనమ్మకం ఉందా? ఈ స్థలాన్ని విడిచి వెళ్లే ముందు, భోజనానికి వెళ్లే ముందు మీ జీవితాన్ని ఒకసారి చక్కపరచుకోండి. ప్రభు నాలో విశ్వాసం సరిగా లేదు, నాలో అపనమ్మకం ఉంది, నేను ఇంకా సరిగా నమ్మట్లేదండి, అందుకే నా జీవితంలో ఇలాంటి గొప్ప కార్యాలు చేయలేకపోతున్నాను, నేను గొప్ప కార్యాలు చూడలేకపోతున్నాను. మా జీవితంలో గొప్ప కార్యాలు మీరు చూడాలంటే, గొప్ప కార్యాలు మీ జీవితంలో చూస్తారు. మీ జీవితంలో అద్భుతాలు చూడాలంటే, మీ జీవితంలో స్వస్థత చూడాలంటే, మీ జీవితంలో దేవుడు ధారాళంగా మీకు అనుగ్రహించాలంటే, ఎన్నిటికీ సూత్రం. మీ జీవితంలో సంతోషం ఇవ్వాలంటే, మీ జీవితంలో సమాధానం ఇవ్వాలంటే ఎన్నిటికీ సూత్రం ఏంటో తెలుసా? విశ్వాసం. ఇవాళ ప్రభు నేను విశ్వాసం ఉంచుతాను, నేను నమ్ముతానని కానీ మీరు తీర్మానం చేసుకుంటే మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. చివరిగా నేను ఒక మాట చెప్తాను. ఒక ఆయన, మీరు పెద్ద నైగ్రా ఫాల్స్ చూసారా? నైగ్రా ఫాల్స్ అంటే పెద్ద వాటర్ ఫాల్, భయంకరమైనటువంటి వాటర్ ఫాల్ పడుతుంది. అందులో పడినోడు ఎవ్వడూ కూడా బతికి బయట. దానికి ఒక పోల్ ఇటుపక్క ఒక పోల్ కట్టి, ఒక వైర్ పెట్టి ఆ వైర్ మీద నడుస్తున్నాడంట. ఆ మీద నుంచి పడ్డాడంటే అంతే, ఇంకా చచ్చిపోవడం, ఇక శవం కూడా దొరకదు. జరిగిన విషయం ఏంటో తెలుసా? అతను నడిచి మళ్ళీ అవతల నుంచి యువతలకు వచ్చేసరి అందరూ చప్పట్లు కొట్టారు. వాళ్ళు కొట్టారు అంటున్నారు, అరే మీరు కొడితే మంచిది. వాళ్ళు కొట్టారు చప్పట్లు.
ఎందుకంటే వాళ్ళు చూశారు కనుక. నేనేం నట్టలే కదా వైర్ మీద. అన్నాడు ఆగండి ఆగండి అప్పుడే కొట్టకండి, నేను రెండోది చేస్తాను. నేను చేస్తాను, ఒక బకెట్ తీసుకున్నాను. ఒక బకెట్ తీసుకొచ్చాడు, ఒక పెద్ద బాస్కెట్ లాంటిది. ఆ బాస్కెట్లో అన్నాడు పెద్ద పెద్ద బరువైన రాళ్ళు వేయండి. ఆ రాళ్ళు వేసాడు. ఆ బరువైనటువంటి ఆ తట్ట లాంటిది ఆ బకెట్ పట్టుకొని ఆ రాళ్ళతో ఇప్పుడు వైర్ మీద నడుస్తున్నాడు. అవతలకి వెళ్ళాడు, అవతల నుంచి అవతలకి వచ్చాడు. మధ్యలో కొంచెం డ్యాన్స్ కూడా వేస్తున్నాడు ఇలా వైర్ మీద. అరే బాబు పడిపోతాం జాగ్రత్తగా, పడ్డామంటే మొత్తం అవతలకు అందరూ చప్పట్లు కొట్టారు. వాళ్ళు కొట్టారు, మళ్ళీ మీరు కొట్టవలసింది. ఇప్పుడు అన్నాడు ఆగండి, మూడో ప్రదర్శన చేస్తాను అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తారో బాబు అని అంటే ఈ బొట్లో పెద్ద పెద్ద రాళ్ళన్నీ తీసేయండి అన్నాడు. తీసేసి ఎంతమంది నమ్ముతారు ఈ బుట్టలో ఒక మనిషిని కూర్చోబెట్టి నేను నడవగలనని? అందరూ చేతులు ఎత్తి అన్నారు మేము నమ్ముతున్నాం. ఎందుకంటే నడవడం చూసాం ఒంటరిగా, ఇప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు తట్టలు వేసుకొని నడవడం చూసాం. ఈ తట్టలో ఒక మనిషిని కూడా కూర్చోబెట్టి నడుస్తాం, మేము నమ్ముతున్నాం అని చేతులు ఎత్తగానే ఆ చేతులు ఎత్తిన ఒక వ్యక్తిని చూసి బాబు ఇలా రా అన్నాడు. ఆయన అన్నాడు నేనా అన్న. నువ్వే? ఆయన కదా, నువ్వే రా. నేను రాను అన్నాడు. ఏ అమ్మ బాబాయ్ బొట్లో నేను కూర్చొని అన్నాడు. మరి ఇందాక నువ్వు అన్నావు నమ్ముతున్నా కానీ బొట్లోకి రాను. ఇప్పుడు చాలా మంది విశ్వాసాలు ఇలాగ ఉన్నాయి. నమ్ముతాడంటే యేసు ప్రభుని కానీ విశ్వాసం, నమ్ముతారంటే కానీ బాప్తిసం తీసు, నమ్ముతారంటే కానీ హృదయాన్ని ఎవరు బొట్లోకి రానండి. అమ్మ నువ్వు రా పాప, ఆడపిల్లలు వద్దులండి బొట్లో. ఇప్పుడు కష్టమైన పని ఏంటంటే ఆ తాడు మీద నడ్డం కష్టమైన పనా లేక బొట్లో కూర్చోవడం కష్టమైన పనా? తాడు మీద నడ్డం. అలా నడవమన్నాడు ఆయన, నడవమన్నాడు. నువ్వు నడవలేవు, నువ్వు నడిస్తే తాడు మీద, మామూలు భూమి మీద సరిగా నట్టలేదు నువ్వు, తాడు మీద ఏం నడుస్తావు? ఇక కానీ నడిచేవాడిని నేను ఉన్నాను. నా మీద నీకు నమ్మకం ఉందా? నా మీద నీకు విశ్వాసం ఉందా? నువ్వు వచ్చేం చేయి, బొట్లో కూర్చో. ఇవాళ దేవుడు బొట్లో కూర్చోడానికి ఎంతమంది ఇష్టపడతారు? నన్ను గమ్యానికి తీసుకెళ్ళగలడు, నన్ను అవతలికి తీసుకెళ్ళగలడు, నన్ను ఉన్నత స్థితికి నడిపించగలడు అని నమ్మి ఎంతమంది మీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టారు చెప్పండి. చిన్న కుర్రోడుగా నా జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టాను. నేను అడుగేశాను, విశ్వాసంతో ఆయన బొట్లో కూర్చున్నాను, ఇంకా కూర్చునే ఉన్నాను. 32 సంవత్సరాల నుంచి సేవ చేస్తాను. దేవుడు ఎప్పుడు నాకు అపకారం చేయలేడు. ఆయన మంచి దేవుడు. ఇవాళ మీ కుటుంబంలో ఇంకా ఎవరైనా నమ్మకపోతే ప్రభువుని నమ్మేలాగా, విశ్వాసం ఉంచేలాగా, నిరీక్షించబడుతున్న వాటికి నిజస్వరూపం అదృశ్యమైనవి ఉన్నాయనడానికి లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ఆ జీవితాన్ని ప్రభు దగ్గర చక్కపరుచుకుందాం. అందరూ కూడా లేచి నిలబడండి, అందరూ ప్రార్థన చేసుకుందాం, అందరూ ప్రభుతో మాట్లాడదాం. ప్రభువా విశ్వాసం కలిగి నేను జీవిస్తాను, నమ్మకాన్ని కలిగి జీవిస్తాను. ఇవాళ విశ్వాసం లేకపోవడం వల్ల ఎంతో మంది నశించిపోయారు. విశ్వాసం అంటే ఏంటో నాకు వివరించారు. నిరీక్షించబడుతున్న వాటి యొక్క నిజస్వరూపం. ఏంటైతే నేను ఎదురు చూస్తున్నాను ఉన్నాయంటానికి రోజు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి దయచేసి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం. నీ భర్త గురించి ప్రార్థన చేయి, నువ్వు నమ్మితే. నీ బిడ్డల గురించి ప్రార్థన చేయి. నీ కుటుంబంలో ఇంకా మారలేని వాళ్ళ గురించి ప్రార్థన చేయి. వారందరూ రక్షణ పొందాలని కోరుకో. వారెంత ఖర్చుతో ఎంత ప్రయాసతో మీ అందరినీ పిలిచి కుటుంబాలకు ఎంత సత్యమైన వాక్యాన్ని అందించి విశ్వాసం గురించి, నమ్మకత్వాన్ని గురించి. దేవుని సన్నిధికి వస్తాం, సరైన నమ్మకం లేకపోతే. ఇశ్రాయేలీలు అందరూ దేవునితో ప్రయాణం చేశారు కానీ వారు సరిగా నమ్మలా, విశ్వసించలా. అందుకని అరణ్యంలో రాలిపోయారు. వాళ్ళందరూ పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రవేశించలేకపోయారు. వారు దేవుడి ప్రజలే, దేవుడు నడిపించినటువంటి మార్గం గుండా నడిచారు కానీ వారు వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయారు. కారణం వారి అవిశ్వాసం. నీ జీవితంలో కూడా నేను క్రైస్తవుడిగానే ఉన్నానేమో, దేవుడి మందిరానికి వెళ్తున్నానేమో అని అపనమ్మకంతో బ్రతుకుతున్నారేమో, అవిశ్వాసంతో బ్రతుకుతున్నారేమో. ప్రార్థన చేసుకోండి, మీ జీవితాన్ని ప్రభు దగ్గర చక్కపరచు. అలా ఈ రోజు నుంచి నేను విశ్వాసంతో ప్రయాణం చేస్తాను, నా జీవితాన్ని నేను చక్కపరచుకుంటాను, సరి చేసుకోండి, తీర్మానం చేసుకోండి. ప్రభు మీకు ఎన్నో వందల స్తోత్రాలు. ఎవరైతే నోరు తెరిచి ప్రార్థన చేసి వారి బిడ్డల కొరకు, వారి కుటుంబం కొరకు, వారి రక్షణ కొరకు విశ్వాసం కలిగి ఉంటేనే, చూడకపోయినను ప్రభువా మిమ్మల్ని ప్రేమిస్తూ ప్రభువా ఆ ప్రేమకు నిదర్శనంగా ప్రభువా మిమ్మల్ని విశ్వసిస్తూ ఆ విశ్వాసానికి ఫలితంగా ఆత్మరక్షణ పొందే మేము. ఆత్మరక్షణ పొంది చెప్పడానికి వీలైనటువంటి సంతోషం, మహిమాయుక్తమైన సంతోషం. ఇవాళ మా ఇంట్లో అట్టి సంతోషం. ఇవాళ ప్రభు విశ్వాసం వల్ల మమ్మల్ని నీతిమంతులుగా పరిగణించి దేవునితో సమాధానం
ఇవాళ మా జీవితంలో అన్ని సమాధానం ఉంది. ప్రభువా మా జీవితంలో అద్భుత కార్యాలను జరిగించారు. విశ్వాసం వల్ల తండ్రి, ప్రభువా మా జీవితంలో తండ్రి ఆశ్చర్య కార్యాలు జరిగి, విశ్వాసం వల్ల ధారాళంగా మీరు ఇవ్వగలిగే దేవుడు, ప్రార్థన విశ్వాసంతో మాకు స్వస్థత కలుగు చేయగలిగే దేవుడు, ప్రార్థన విశ్వాసంతో తండ్రి మా జీవితంలో సమృద్ధిగా ఇవ్వగలిగే దేవుడు. వారు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి, మాకు ముందు రక్షణ దయచేయండి, పాపము నుండి విడుదల దయచేయండి, నీతిమంతులుగా సిద్ధపరచండి. ఆయన ఎవరైతే ప్రార్థన చేసుకుంటున్నారో అట్టి బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి. ఈ మీటింగ్ ద్వారా ప్రభు వచ్చినటువంటి బిడ్డలందరూ దీవెనలు పొందడానికి, ఆశీర్వదించబడడానికి, విశ్వాసంలో ఎదగడానికి కృప దయచేయండి, రక్షణలో ఎదగడానికి కృప దయచేయండి, మీరిచ్చే గొప్ప దీవెనలు పొందుకోవడానికి కృప దయచేయండి. వారిలో ఎటువంటి అపనమ్మకం లేకుండా సాయం చేయండి, ఎటువంటి అవిశ్వాసం లేకుండా సాయం చేయండి, విశ్వాసంలో ప్రయాణం చేయడానికి కృప దయచేయండి. యేసయ్య ఘనమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతుకులను స్తుతించి ప్రార్థించాలి. నేనే ఎంతో వేడుకుంటున్నాను మా తండ్రి. గట్టిగా చెప్తాం ఆమేన్. అద్భుతమైనటువంటి వాక్యం అందించినటువంటి దైవజనులను బట్టి యేసయ్య ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచండి. అలాగే అందరూ ఒక్క నిమిషం అలా కూర్చోండి, అందరూ ఒక్క నిమిషం కూర్చోండి. అందరికి వెళ్ళిపోదాం, టైం అయిపోయింది. అమ్మ ఎవరు ఎక్కడికి తిరగద్దు, ఎవరు ఎక్కడికి ఎవరు సౌండ్ చేయొద్దు. చక్కటి వాక్యము, మంచి విశ్వాసంతో ఈ రోజు నుంచి మంచి తీర్మానంతో మనం వెళ్ళవలసిన వారమే ఉన్నాం. ఇప్పటికే మీరందరూ తీర్మానం చేసుకుని ఉన్నారు, మీరందరూ ఆశీర్వదించబడుతున్నారు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, అది ఇప్పుడే మొలిచిందని దేవుని వాక్యం. నిజంగా అద్భుతమైనటువంటి విశ్వాసం గురించి దైవజనుల ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. అమ్మా గమనించండి, అందరూ సైలెంట్ కూడా ఒక్క నిమిషం అందరూ వెళ్ళిపోతారని. మీరు చాలా విలువైన సమయం దేవునికి ఇచ్చారు. దేవుడు మిమ్మల్ని నిండాలుగా దీవించి పంపించబోతున్నారు. మన పిల్లలు చిన్న స్కిట్ ఒకటి నేర్చుకున్నారు, అది ఒక 5 minutes లో అయిపోతుంది. అందరూ మీరు వెళ్తురు స్టార్ట్ చేస్తున్నాం. అందరూ సైలెంట్ కూడా ఒక్క నిమిషాలు అయిపోతుంది. ఎవరు లేకపోతే అన్నయ్యలు పెద్దలు ఎవరో లేకపోతే వెనకాల అందరూ కూర్చోండి.